ఏ శుభకార్యానికైనా శుభారంభం పద్దెనిమిది మందో 13 మందో విద్యార్థులతో మొదలయ్యి ఈరోజు 100 మంది విద్యార్థులను పూర్తి చేసుకుని వాళ్ళందరి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తూ బ్లడ్ బ్యాంక్ ఒకటి క్రియేట్ చేసి కాకినాడలో వాళ్ళకు కూడా అవసరమైన వాళ్ళకి బ్లడ్ అందిస్తున్న సతీష్ గారు ఉన్నారన్నమాట. సో ఈ బ్లడ్ బ్యాంక్ ఒకటి స్టార్ట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ అమ్మాయిలను చదివించాలని ఈ ఎడ్యుకేషన్ కూడా ఒకటి స్టార్ట్ చేద్దామని ఎందుకు వచ్చింది థాట్? కోవిడ్ ఫస్ట్ వేవ్లో మేము ఏం చేసామంటే దాతల సహకారంతో నిరుపేద మధ్యతరగతి కుటుంబాల్లో ఎవరైతే అంటే పనులు లేక ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చిందో వారికి సుమారు దాతల సహకారంతో ఒక 25 లక్షల రూపాయల కిరాణా పంచిపెట్టాము. మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? మాతో కలిసి చదువుకున్న మా స్నేహితుడు మా నుంచి దూరం అయితే తన గుర్తుగా చేసిన ఒక మంచి కార్యక్రమం వలన వచ్చిన ఆలోచనతోనే మన సంస్థ మొదలైంది. ఇలా పెడుతున్నాం, ఇలా చేస్తున్నాం అంటే ఒరే మన పరిస్థితే బాగోలేదు, మనకే బాగోలేదు, మనం ఎవరికి హెల్ప్ చేస్తాం, నీకెందుకు ఇవన్నీ అని చెప్పి ఆ రోజు నన్ను అడిగాను. మేడం ఇందులో ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇందులో 14 మందికి మాత్రం మన కాకినాడ భానుగుడిలో అంబిక ఎక్వేరియం రెస్టారెంట్ ఉంటుంది మేడం. స్వామి గుడి ఎదుర్కొంటూ ఉన్న అంబిక ఎక్వేరియం రెస్టారెంట్లో మంత్ అంతా పూర్తి అయ్యేసరికి మినిమం 21,000 వాళ్ళ టార్గెట్ మేడం. అది ఎవ్రీ మంత్ ఒక స్టూడెంట్కి ఇవ్వాలి. ఇక్కడ ఎక్కడ తప్పు జరగట్లేదనే భావన వాళ్ళలో కలుగుతుంది మేడం. మరి 2013 నుంచి ఏం జరిగింది 5 సంవత్సరాలు? బ్లడ్ కావాలని ఫోన్ చేస్తే మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే డోనర్ లేకపోయినా బ్లడ్ ఇచ్చేవారు. ఓకే. ఈ బ్లడ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మాకు ఫోన్ చేసి సతీష్ గారు బ్లడ్ ఇచ్చారండి, సర్జరీ చాలా బాగా జరిగిందండి, సతీష్ గారు బ్లడ్ ఇచ్చారండి మీరు చెప్పడం వల్ల పాప పుట్టిందండి. బ్లడ్ కావాల్సిన వ్యక్తి బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు బ్లడ్ డొనేషన్ చేస్తాం మేడం. ఆ బ్లడ్కి HIV HSVC టెస్టింగ్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది మేడం. ఎందుకంటే మీరు తెలుసో తెలియకో మాట్లాడే మాటలో మీరు పెట్టే పోస్టుల వల్ల డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చే డోనర్ ఆగిపోతే ఈ పేషెంట్ పరిస్థితి ఏమవుతుంది? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్ గురించి చాలా స్పెషల్గా చెప్పాలి. ఎందుకంటే మన ఇంటి పక్కన ఏమైనా జరిగితే కూడా మనకెందుకులే అనుకునే రోజులు ఇవి. అలాంటిది మనం బాగుంటే సరిపోద్దా, అసలు మనకంటే ఒకరు పేరెంట్స్ ఉన్నారు, లేకపోతే బంధువులు ఉన్నారు చూసుకోవడానికి, ఎవరు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళని చూసుకోవడానికి ఎవరు వస్తారు, ఎవరికైనా అవసరమైతే బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది, అంత వెంటనే ఎవరు ఇవ్వగలరు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చిన వాళ్ళందరూ శ్రీమంతులనే చెప్తాను. వాళ్ళ మైండ్లో ఇలాంటి ఒక క్వశ్చన్ రేజ్ అయినా కూడా వాళ్ళు శ్రీమంతుడే. నా దృష్టిలో సేవ చేయాలనే గుణం ఉన్న ప్రతి ఒక్కరూ శ్రీమంతులే. అది వాళ్ళ దగ్గరే డబ్బులుండి ఇస్తున్నారా, అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇస్తున్నారా అనేది సెకండరీ. కానీ దీంట్లో సేవ చేస్తున్నారా అంటే విమర్శలు ఎక్కువైపోతున్న రోజులు. ఏం చేసినా సరే ఏమో ఇప్పుడు మనం బ్లడ్ ఇస్తే వాళ్ళు దాచిపెట్టుకొని అమ్ముకుంటున్నారేమో, మనం డబ్బులు వేస్తే వాళ్ళు పర్సనల్గా వాడుకుంటున్నారేమో అని కొన్ని క్వశ్చన్సే చాలా రేజ్ అవుతున్నాయి. సో ఇలాంటి వాటన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం. 18 మందో 13 మందో విద్యార్థులతో మొదలయ్యి ఈరోజు 100 మంది విద్యార్థులను పూర్తి చేసుకుని వాళ్ళందరి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తూ బ్లడ్ బ్యాంక్ ఒకటి క్రియేట్ చేసి కాకినాడలో వాళ్ళకు కూడా అవసరమైన వాళ్ళకి బ్లడ్ అందిస్తున్న సతీష్ గారు ఉన్నారన్నమాట. శ్రీ యువసేన ఫౌండేషన్ నుంచి. సార్తో మాట్లాడదాం. హలో అండి. హాయ్ మేడం. నమస్కారం. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నాను మేడం. ఓకే. సో సతీష్ గారు, నేను ఇవన్నీ చెప్పాను కానీ నాకు ఇందాక నుంచి మీరు మీ ఆర్గనైజేషన్ గురించి చెప్తుంటే కూడా నాకు ముందు మీ గురించి తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. అసలు మీరు ఏం చేసేవారు, మీరు ఏం చదువుకున్నారు, మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? మేడం ఈ ఆలోచన నాకు ఎలా వచ్చిందంటే 2013 సంవత్సరంలో మాతో కలిసి చదువుకున్న మా స్నేహితుడు మా నుంచి దూరం అయితే తన గుర్తుగా చేసిన ఒక మంచి కార్యక్రమం వలన వచ్చిన ఆలోచనతోనే మన సంస్థ మొదలైంది మేడం. మన సంస్థ 2013 సంవత్సరంలో అంటే ఒక ఫ్రెండ్ గుర్తుగా స్టార్ట్ చేశాం కాబట్టి దీన్ని 2013 సంవత్సరంలో ఆగస్ట్ నెలలో వచ్చే మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే మేడం. దీన్ని 2013 సంవత్సరంలో ఆగస్టులో ఫ్రెండ్షిప్ డే నాడు స్టార్ట్ చేశాం మేడం. ఈ 2025 ఆగస్టుకి 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కర కాలం పూర్తి చేసుకుని అంటే ఒక ఫ్రెండ్ గుర్తుగా స్టార్ట్ అయిందే శ్రీ యువసేన మేడం. శ్రీ యువసేన. సో మీరేం చదువుకున్నారు అంటే పూర్తిగా మీ జర్నీ ఏంటి? మీ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేసేవారు? మేడం నేను 10th క్లాస్ వరకు అయితే మన కాకినాడలో SSRK మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను మేడం. 10th తర్వాత నా కుటుంబ నేపథ్యం ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మానేసి నేను మా మావయ్య గారి దగ్గరే ఫ్రూట్ షాప్లో పండ్ల దుకాణంలో
నేను అంటే మా మావయ్య గారు కానీ, మా నాన్నగారు కానీ, మా కుటుంబ సభ్యులందరి వృత్తి కూడా పండ్ల వ్యాపారమే మేడం. నేను నా 10th తర్వాత ఆర్థిక పరిస్థితుల కారణంతో నేను కూడా మార్కెట్‌లోని పండ్ల వ్యాపారంలో జాయిన్ అయినప్పుడే ఈ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేశాం మేడం. ఓకే. అంటే మీ 10th క్లాస్ ఫ్రెండ్ ఒక అబ్బాయి చనిపోయారా? యెస్ మేడం. మాతో 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్న స్నేహితుడు చనిపోయాడు మేడం. చనిపోయిన తర్వాత తన పేరు మీద ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుని స్నేహితులు, చుట్టుప్రక్కల పెద్దలందరి సహకారంతో చాలా మంచిగా చేశాం మేడం ఆ కార్యక్రమం. దాని ఆలోచనతో అంటే మనం ఒక మంచి పని నిస్వార్థంగా చేస్తే సొసైటీలో అందరూ సపోర్ట్ చేస్తారని ఒక ఆలోచన వచ్చి ఆ రోజు దీన్ని శ్రీయోసేన స్టార్ట్ చేసి ఈ రోజు ఇక్కడ వరకు వచ్చింది. సేవ చేయాలంటే సతీష్ గారు ఫస్ట్ మనకు వచ్చే థాట్ మనకే గడవట్లేదు, అందుకనే మనం ఇప్పుడు ఫ్రూట్ షాప్లో వర్క్ చేస్తున్నాం చదువు ఆపేసి, ఇంకొకరు చేసే అంత మనకి ఎక్కడుంది అని మీకు క్వశ్చన్ రాకపోయినా అట్లీస్ట్ మీ పేరెంట్స్కి ఎందుకురా మనకి ఇవి అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. క్వశ్చన్ కాదు మేడం, 100% మీరు అడిగింది చాలా కరెక్ట్ క్వశ్చన్ మేడం. ఆ సమయంలో నిజంగా ఇప్పుడు కొంచెం పర్వాలేదు మేడం, భగవంతుడి దయవల్ల తినడానికి కానీ ఉండడానికి కానీ ఈ 12 సంవత్సరాల కాలంలో మేము పడ్డ కష్టం కానీ వ్యాపారం కానీ అన్నీ బాగుంది. ఇప్పుడు పరిస్థితులు వేరు మేడం. అప్పటి పరిస్థితులు చాలా దారుణం మేడం. నిజంగా ఒక పూట తింటే ఒక పూట తినని రోజుల్లోనే ఆ 10th అయిన తర్వాత ఉన్న పరిస్థితులు ఉన్నాయి మేడం. అలాంటి సమయంలో మీరు అన్న మాటే మా అమ్మగారు అన్నారు మేడం నన్ను, ఇలా పెడుతున్నాం ఇలా చేస్తున్నాం అంటే, ఒరే మన పరిస్థితే బాగాలేదు, మనకే బాగాలేదు, మనం ఎవరికి హెల్ప్ చేస్తాం, నీకెందుకు ఇవన్నీ అని చెప్పి ఆ రోజు నన్ను అడిగారు మేడం. అడిగినప్పుడు నేను ఒకటే మా అమ్మగారికి చెప్పాను, అమ్మ ఇవి మన దగ్గర డబ్బులు ఉండి చేయట్లేదు కదమ్మా, మా ఫ్రెండ్ చనిపోయాడు, తను చనిపోయినప్పుడు తన పేరు మీద ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పానంతే, ఎవరిని అమౌంట్ అడగలేదు. అంటే ఒక మంచి పని చేస్తున్నారు కదా, అందరూ సపోర్ట్ చేశారమ్మా, ఇది కూడా అంతే. అంటే సహాయం చేసే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తేనే కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి మేము పెడుతున్నాం అని చెప్పి ఆ రోజు మా మదర్ని కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ వచ్చిన క్వశ్చన్ అయితే మాత్రం ముందు బయట నుంచి కంటే ఇంట్లో నుంచి క్వశ్చన్ వచ్చింది మేడం. వస్తే నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను, ఓకే నువ్వు చెప్పినా వినట్లేదు నీ ఇష్టం అని ఆ రోజు అన్నారు మేడం. అది అలా రాను ఎలా అయిందంటే వాళ్ళే ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యే పరిస్థితిలో, అంటే సహాయం కోసం చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చి మీ అబ్బాయికి చెప్పండి అమ్మా మాకు సహాయం అందుతుంది అంటే, ఆవిడ ఈరోజు నాకు చెప్పి వీళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే చెయ్యండిరా మీ సంస్థ నుంచి అనే పరిస్థితికి మినిమం ఒక 2-3 ఇయర్స్లోనే వచ్చాం మేడం. అంటే ఇప్పుడంటే 12 సంవత్సరాలు అవుతుంది కానీ సంస్థ పెట్టిన ఒక 2-3 సంవత్సరాలకే ఓకే వీళ్ళు ఖచ్చితంగా సహాయం చేయగలరు, దాతలతోనో చుట్టుప్రక్కల ఉన్న పెద్దలతోనో పట్టుకునే అనే క్లారిటీ వచ్చి వాళ్ళు సపోర్ట్ చేయడం, ఇందులో వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడం, ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ అది బాగా పెరిగింది మేడం. ఇప్పుడంటే 12 సంవత్సరాలు అయిపోయి మీ మీద కొంచెం నమ్మకం ఏమైనా రావచ్చేమో కానీ మొదలు పెట్టిన సంవత్సరం అంత ఈజీగా ఎవరు నమ్మరు కదా, ఏమో ఎవరికి తెలుసు తీసేసుకుంటే ఎలా ఎక్కడ వాడతారో మనకు తెలియదు అనే క్వశ్చన్ మార్క్ అందరికి ఉంటుంది. అప్పుడు ఎలా నమ్మించగలిగేవారు మీరు? మేడం ఖచ్చితంగా మేడం, అది ఎలా నమ్మించగలిగామంటే మేడం, మనకి ఎవరైతే అమౌంట్ ఇచ్చారో, ఇప్పుడు డోనర్ ఎవరైతే డొనేషన్ చేస్తారో ఆ అమౌంట్ని నేరుగా ఈరోజు ఒక సంవత్సరానికి ఒక ₹1,00,000 మేము కలెక్ట్ చేసి ఇచ్చామంటే ఆ ₹1,00,000 ఎవరెవరు ఇచ్చారో వారి పేరు అమౌంట్తో సహా ఫేస్బుక్లో పోస్ట్ చేసేవాళ్ళం మేడం, వాట్సాప్లో స్టేటస్లు పెట్టేవాళ్ళం. మేము ఏదైతే సోషల్ మీడియాని వాడుతున్నామో అందులో పోస్ట్ చేసి ఆ అమౌంట్ని కలెక్ట్ అయిన అమౌంట్ని పట్టుకెళ్ళి నేరుగా బాధితులు ఎవరున్నారో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు మేడం. ఇప్పుడు డోనర్ ఇచ్చారు వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, అందులో వారి పేరు మేము పెట్టకపోయినా వారి అమౌంట్ని తగ్గించి పెట్టినా ఖచ్చితంగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కదా, మేము ఇచ్చిన అమౌంట్ని మీరు ఎందుకు పెట్టలేదు లేకపోతే ఎందుకు తగ్గించి పెట్టాలి. ఆ నమ్మకం కలగాలనే వారిచ్చిన అమౌంట్ని పెట్టి ఆ టోటల్ అమౌంట్ని తీసుకెళ్ళి బాధితులకు ఇచ్చాను. ఎప్పుడైతే వారిచ్చిన అమౌంట్ నేరుగా బాధితులకు వెళ్తుందో ఒక నమ్మకం కలిగిందో ఇక్కడ ఎక్కడ తప్పు జరగట్లేదనే భావన వాళ్ళలో కలుగుతుంది మేడం. దాన్నే క్రియేట్ చేసుకున్నాం మేడం. ఈరోజు ఒక సమస్య అంటే ₹1,00,000 పట్టుకెళ్ళి మనం బాధితులకు అందజేస్తున్నాం అంటే కేవలం దాతల యొక్క నమ్మకం ఏంటంటే మనం ఇచ్చే డబ్బులు ఖచ్చితంగా బాధితులకి వెళ్తుందని ఒక నమ్మకాన్ని అయితే మేము కాకినాడలో చుట్టుప్రక్కల కానీ సంపాదించుకోవడం వల్లే ఎంతమందికి సహాయం చేయగలుగుతున్నాం. 2013లో స్టార్ట్ అయిందని చెప్పారు. అందరికీ తెలిసింది 2018 ఆఫ్టర్ కరోనా అమ్మాయిల్ని మీరు చదివించడం మొదలు పెట్టారని చెప్పేసి. మరి 2013 నుంచి ఏం జరిగింది 5 సంవత్సరాలు? మేడం 2013 నుంచి మనం పిల్లల ఎడ్యుకేషన్ 2021లో స్టార్ట్ చేసాం మేడం, కోవిడ్ సెకండ్ వేవ్లో. 2013 నుంచి ఈ 8 ఇయర్స్ ఏంటంటే మేడం మనకి రెగ్యులర్గా మేము అంటే యువత ఏం చెయ్యాలి అనే వచ్చినప్పుడు అంటే డబ్బులు ఖర్చు అవ్వకుండా మనం ఎవరికి హెల్ప్ అవ్వాలి అంటే
ఆ సమయంలో మేము చిరంజీవి గారి అభిమానులు. అంటే చిన్న వయసు నుంచి నాకు వ్యక్తిగతంగా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం మేడం. ఆయన సినిమాలు కానీ, ఆయన సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూస్తూ ఆయన ఇష్టపడుతూ పెరిగిన వ్యక్తుల్లో నేను ఒకటి మేడం. అందులో రక్తదానం అనేది బాగా ఆయన నినాదం మేడం. దాన్నే ఆదర్శంగా తీసుకుని 2013లో సంస్థ పెట్టినప్పుడు మాకు 20 సంవత్సరాల వయసు కదా మేడం, ఒక బ్లడ్ క్యాంప్ అని పెట్టాం మేడం. బ్లడ్ క్యాంప్ అని పెడితే ఆ రోజు మేము ఒక రోడ్డు మీద 6 బెడ్లు వేసి, అంటే 2 భోజనం టేబుల్ కలిపి కింద గట్టిగా కట్టేవాళ్ళు మేడం, స్టీల్ టేబుల్స్, అదే ఒక బెడ్ మేడం. అలాంటివి 6 బెడ్లు వేసి ఒక బ్లడ్ క్యాంప్ పెట్టాం మేడం. బ్లడ్ క్యాంప్ పెడితే ఆ రోజు అందులో 103 మంది మేము ఫ్రెండ్స్ బ్లడ్ డొనేషన్ చేసామండి. ఫస్ట్ క్యాంప్ 2013లో మేము క్యాంప్ చేయడం వల్ల అది మేము అప్పట్లో రోటరీ బ్లడ్ బ్యాంక్ ఇచ్చాము. రోటరీ బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మాకు ఎవరైనా బ్లడ్ కావాలని ఫోన్ చేస్తే మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే డోనర్ లేకపోయినా బ్లడ్ ఇచ్చేవారు. ఈ బ్లడ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మాకు ఫోన్ చేసి సతీష్ గారు బ్లడ్ ఇచ్చారండి, సర్జరీ చాలా బాగా జరిగిందండి, సతీష్ గారు బ్లడ్ ఇచ్చారని మీరు చెప్పడం వల్ల పాప పుట్టిందండి, సతీష్ గారు మా తలసీమియా బేబీకి పట్టుకెళ్ళండి బ్లడ్ ఎక్కించుకున్నాను, వాళ్ళ ఫోన్ చేసి వాళ్ళు ఆనందపడుతుంటే మాకు చెప్పలేని ఆనందం. అంటే మనం చేసిన ఈ రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడుతుంది, ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది అనే ఒక సంతోషాన్ని మేము తీసుకుని ఈ గత 7 సంవత్సరాల్లో కొన్ని వేల యూనిట్లు రోటరీ, రెడ్ క్రాస్, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులకి మేము అందజేసి 2020 సెప్టెంబర్ నెలలో మన సంస్థ పేరు మీదే మనం ఒక బ్లడ్ బ్యాంక్ని స్టార్ట్ చేసి గత బ్లడ్ బ్యాంక్ పెట్టి 5 సంవత్సరాల నుంచి రన్ చేస్తూ వస్తున్నాం మేడం. ఈ 8 సంవత్సరాల్లో బ్లడ్డే కాదు, ఇప్పుడు ఎవరికో ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, వారికి సమస్య కావాలంటే దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేయడం, వచ్చిన అమౌంట్ని కలెక్ట్ చేసి పట్టుకెళ్ళడం. ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్లో మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే ఆల్ ఇన్ వన్ అనేది ఒకటి అవసరం అవుతుంది మేడం. స్టూడెంట్స్ ప్రతి స్కూల్లో ఎవరైతే మెరిట్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి కాకినాడలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో, ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి ఆల్ ఇన్ వన్ కోసం ఆ నీడ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అప్పుడు. ఎందుకంటే అదే ఆల్ ఇన్ వన్ కోసం నాకు ఎవరు డొనేషన్ చేస్తారా అని నేను చూశాను మేడం. నాలాంటి స్టూడెంట్స్ ఉంటారనే ఉద్దేశంతో కాకినాడలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి ఆల్ ఇన్ వన్స్ ఇవ్వడం. అలా మన వరకు ఒక బ్లడ్ డొనేషన్ కానీ, హెల్త్ ఇష్యూ కానీ, ఎడ్యుకేషన్కి ఒక నోట్ బుక్స్ అవ్వచ్చు. అంటే అప్పటి వరకు చదివించే బాధ్యతలు అయితే ఎవరైనా తీసుకోలేదు మేడం. ఈ 7-8 సంవత్సరాల్లో అయితే పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకోలేదు. ఏదో ఒక 5,000, 10,000 కావాలంటే దాతల సహకారంతో ఇప్పించాం తప్ప వాళ్ళకి అవసరమైతే నోట్ బుక్స్, స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ లేదంటే ఒక సైకిల్ కొనివ్వడం అని, ఒక బ్యాగ్ కొనివ్వడం అని, ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం మేడం. ఇదేంటంటే 2021 కోవిడ్ తర్వాత నుంచి ఈ పిల్లల ఎడ్యుకేషన్ అనేది మొదలైంది. అంతకు ముందు వరకు బ్లడ్ అండ్ హెల్త్కి ఎవరైనా బ్లడ్కి, హెల్త్కి ఇలా ఎవరినో కుట్టు మిషన్ కావాలి, మా భర్త చనిపోయారు, లేకపోతే మాకు కుట్టు మిషన్ ఉంటే మాకు హెల్ప్ అవుతుంది ఉపాధికి, లేకపోతే ఏదైనా మేము చిరు దుకాణం పెట్టుకుని మా పిల్లల్ని పోషించుకోవాలి, వాళ్ళకి దాతల సహకారంతో ఒక చిరు దుకాణాలు ఏర్పాటు చేయడం, అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం మేడం. వీళ్ళందరూ మీ దగ్గరికి ఎలా వచ్చేవారు మేడం? ప్రాబ్లం ఉండి ఎలా వచ్చేదంటే అప్పట్లో ఫేస్బుక్ చాలా బాగుండేది మేడం. 2013, 14 ఆ టైంలో మేడం ఫేస్బుక్, ఇప్పుడు ఇన్స్టా ఎక్కువగా ఉంది కదా మేడం, ఆ సమయంలో ఫేస్బుక్ చాలా ఎక్కువ మేడం. ఒక పోస్ట్ పెడితే అది చాలా మంచి రీచ్ ఉండేది మేడం. అంటే బయటకి షేర్ల రూపంలో కానీ లేకపోతే ఎక్కువ మందికి చేరి సహాయం కావాల్సిన వాళ్ళు సంప్రదించడానికి మమ్మల్ని ఒక మెసెంజర్లో సార్ మాకు పలానా నీడ్ ఉంది, పలానా ఉంది, లేదంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా ఈ పోస్ట్ని షేర్ చేస్తే వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి మీ ఫ్రెండ్ ఇలా చేస్తున్నాడు కదా, మీ సంస్థ ద్వారా మాకు సహాయం చేయండి అని వాళ్ళ దగ్గర నుంచి సోషల్ మీడియా మేడం బాధితులకి, సహాయం పొందే వ్యక్తులకి, సహాయం చేసే వ్యక్తులకి మాకు ఉపయోగపడింది ఆ సమయంలో సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ రెండు కూడా మేడం. అక్కడ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కూడా ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాం అంటే వారికి నిజంగా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా వారి సమయాన్ని చూసుకుని మాకు వచ్చి మేము చేసే మంచిని 10 మందికి తెలియజేయడం, అది లోకల్ ఛానల్స్లో అవ్వచ్చు, స్టేట్ ఛానల్స్లో అవ్వచ్చు, అవి వెలువడడం, వాటి నుంచి దాతలు కూడా వచ్చేవారు మేడం. అంటే సహాయం పొందే వ్యక్తులే కాదు, సహాయం చేసే వ్యక్తులే. మేము పలానా మీకు సహాయం చేయాలనుకుంటున్నాం, మా పిల్లల పుట్టినరోజు ఉంది, లేకపోతే మా అమ్మగారి పుట్టినరోజు ఉంది, మా పెళ్లి రోజు ఉంది అని ఒక 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, 25,000 ఇస్తాం అని ఆ రకంగా సోషల్ మీడియా, అంటే ఇందులో సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఈ మూడు ఈరోజు ఈ 12 సంవత్సరాల కాలంలో ఇన్ని వేల మంది రక్తదానం చేయడంలో కానీ, 100 మంది పిల్లలను దాటి ఎడ్యుకేషన్లో హెల్ప్ చేయడం కానీ, హెల్త్ పరంగా ఇన్ని లక్షల రూపాయలు మనం ఆర్థిక సహాయం చేయడంలో కానీ పూర్తి సహకారం దాతలది ఎంత ఉందో, శ్రేయోభిలాషులది ఎంత ఉందో, ఆత్మీయులది ఎంత ఉందో, సన్నిహితులది ఎంత ఉందో అంతకంటే ఎక్కువ పాత్ర
సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ఓకే. 100% మేడం. సో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసే ముందు బ్లడ్ బ్యాంక్ ఒకటి మీరు క్రియేట్ చేశారు కాకినాడలో. చేసాం మేడం. పాజిటివ్ సైడ్ ఎంతున్నా ఏదైనా మీడియా అయినా సోషల్ మీడియా అయినా జనాల్లో అయినా మనం బ్లడ్ ఇచ్చాం కదా వాళ్ళు అమ్ముకుంటారేమో, బ్లడ్ ఏంటి అంటే ఇప్పుడు చూస్తుండగానే మీరు ఆపరేషన్లు చేయరు కాబట్టి ఎక్కడికి వెళ్తుంది ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు. సో బయట సినిమాల్లో చూసిందో లేకపోతే ఇంకెక్కడైనా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యో బ్లడ్ ఇస్తాం అమ్మేసుకుంటున్నారేమో, మేము ఇచ్చినప్పుడు మేము కాల్ చేస్తే ఆ బ్లడ్ అక్కడ లేదని ఎందుకు అంటున్నారు అంటే బ్లడ్ వీళ్ళు తీసుకుని ఇంకెవరికో సరఫరా చేసి అమ్ముకుంటున్నారు. లేదంటే మేము ఇచ్చిన ఫ్రీగా ఇచ్చిన బ్లడ్నే మీరు 1000 రూపాయలకో 2000కో ఆ పేషెంట్ దగ్గర తీసుకోవడమో లేకపోతే ఇది కలెక్ట్ చేస్తున్నారు, ఎందుకని బ్లడ్ని అమ్ముకోవాల్సి వస్తుంది మీరు అనే క్వశ్చన్ అయితే కంపల్సరీ రేజ్ చేస్తారు కదా. ఖచ్చితంగా మేడం. మేడం ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్లడ్ని అమ్ముకోవడం అనేది అస్సలు కాదు మేడం. ఇప్పుడు స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరుగుతాయి మేడం. మేము అక్కడ బ్లడ్ కలెక్ట్ చేస్తున్నాం. కాలేజెస్లో బ్లడ్ క్యాంపులు జరుగుతాయి మేడం. లేకపోతే అభిమానులు, రాజకీయ నాయకులు, హీరోలు పుట్టినరోజులు అయినా బ్లడ్ క్యాంపులు జరుగుతాయి మేడం. మేమే కాదు, కాకినాడే కాదు, జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఏ బ్లడ్ బ్యాంక్ అయినా కూడా అది బ్లడ్ని అమ్ముకోవడం అనేది కాదు మేడం. మేము ఒక్కరు మాత్రమే కాదు. అదేంటంటే బ్లడ్ కావాల్సిన వ్యక్తి బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు బ్లడ్ డొనేషన్ చేస్తాం మేడం. ఆ బ్లడ్కి హెచ్ఐవి, హెచ్ఎస్విసి టెస్టింగ్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది మేడం. ఎందుకంటే డోనర్ డొనేషన్ చేసిన బ్లడ్ని నేరుగా పేషెంట్కి అందించడం అనేది జరగదు మేడం. ఎందుకంటే అతను ఇచ్చిన బ్లడ్లో ఎటువంటి ఇబ్బందులు లేవు, అంటే అది ఎక్కించుకున్న పేషెంట్కి ఎటువంటి ఇబ్బందులు ఎదురవు, ఎటువంటి అనారోగ్యానికి గురికాడు అని అవ్వడానికి అనేక రకాల టెస్ట్లు ఉంటాయి మేడం. ఆ యొక్క బ్లడ్ని మనం బ్లీడ్ చేసిన బ్లడ్ని 24/7 ఒక టెంపరేచర్లో మనం దాన్ని మెయింటెనెన్స్ చేయాలి మేడం. దానికి అక్కడ ఒక స్టాఫ్, మెయింటెనెన్స్, బ్లడ్ కలెక్ట్ చేసే బ్యాగ్ కాస్ట్ అదంతా కలిపి ఒక టెస్టింగ్ అమౌంట్ రూపంలో కలెక్ట్ చేయడం జరుగుతుంది మేడం. ఇది చాలామందికి ఏంటంటే బ్లడ్ అవసరం రానంత వరకు కూడా దానికి తెలియదు మేడం. వచ్చినా కూడా కొంతమంది తెలుసో తెలియకో అయితే మాత్రం ఈ ఆరోపణలు చేస్తూ ఉంటారు మేడం. అదేంటంటే నేను మొత్తం 12 సంవత్సరాలు అవుతుంది మేడం మన శ్రీ యువసేన పెట్టి. నేను ఫస్ట్ 7 సంవత్సరాలు అనేక బ్లడ్ క్యాంపులు చేసి రోటరీ, రెడ్ క్రాస్, కాకినాడ జీహెచ్ బ్లడ్ బ్యాంకులకి ఇచ్చాను మేడం. తర్వాత ఈ 5 ఇయర్స్ నుంచి మేము ఒక బ్లడ్ బ్యాంక్ని స్టార్ట్ చేసి ఈ బ్లడ్ డొనేషన్ చేయడం చేస్తుంది మేడం. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఎవరో బ్లడ్ డొనేషన్ చేస్తారు మేడం, వారికి ఒక నెలకో 2 నెలలకో ఏదో గ్రూప్ అవసరం అవుతుంది, అదొక నెగిటివ్ గ్రూప్ అవసరం అవుతుంది, లేకపోతే ఏదో బాంబే బ్లడ్ గ్రూప్ అవసరం అవుతుంది. ఆ సమయానికి ఆ స్టాక్ మన బ్లడ్ బ్యాంక్లో లేకపోవచ్చు మేడం. లేకపోయినప్పుడు మనం వాళ్ళకి లేదనే సమాధానం అయినా ఆ సమయానికి అందించకపోయినా ఏమవుతుందంటే వాళ్ళు ఖచ్చితంగా బాధపడడం, కోపపడడం జరుగుతుంది మేడం. ఎందుకు అంటే మేము అడిగినప్పుడు వీళ్ళ క్యాంప్ పెట్టినప్పుడు మేము ఇచ్చాం కదా, మేము అడిగినప్పుడు లేదు అంటున్నారు, లేకపోతే డోనర్ని అడుగుతున్నారు, బ్లడ్ డొనేషన్ చేయమంటున్నారు అని చాలామంది అనుకుంటారు మేడం. ఎందుకంటే ఏ ఫీల్డ్లో శ్రేయోభిలాషులు, ఆత్మీయులు ఏర్పడతారో అదే ఫీల్డ్లో మేము ఎక్కువ మంది నెగిటివిటీని, కొంచెం శత్రువుల్ని, అంటే మేమంటే ఇబ్బంది పడే వ్యక్తుల్ని సంపాదించుకునే ఫీల్డ్ కూడా బ్లడ్డే మేడం. అందులో ఏంటంటే అందరినీ, అంటే అడిగిన ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయలేము మేడం. స్టాక్ లేనప్పుడు ఫోన్ చేస్తే ఖచ్చితంగా డోనర్ని అడుగుతాం మేడం. బ్లడ్ బ్యాంక్లో స్టాక్ ఉండదు. స్టాక్ లేనప్పుడు మాకు 2 ప్యాకెట్లు కావాలి, డోనర్ లేరు అంటారు. మేము కనీసం ఒక డోనర్ అయినా ఇవ్వండి, మీరు ఒక డోనర్ లేకపోతే మేము ఇవ్వలేమని కొంచెం గట్టిగానే సమాధానం చెప్తాం మేడం. ఆ సమయంలో వీళ్ళు ఫీల్ అవ్వడం, హర్ట్ అవ్వడం జరిగి మేము అడిగిన వీళ్ళు క్యాంప్ పెట్టినప్పుడు మేము ఇచ్చాం, మేము అడిగినప్పుడు ఇవ్వలేదు అని కొన్ని ఇబ్బందులు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో ఎదురవుతాయి. నేను మీ ముఖంగా ఐ డ్రీమ్ వేదికగా నేను అందరికీ తెలియజేసుకునేది అంటే రక్తదాతలకు కానీ, డొనేషన్ చేసిన వారికి కానీ నేను విన్నమించుకునేది ఏంటి అంటే ఖచ్చితంగా మీరు డొనేషన్ చేసిన బ్లడ్ని సమయానికి మీకు అందించాలని మేము ఖచ్చితంగా కోరుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో క్యాంపులు లేక, డొనేషన్స్ లేక, బ్లడ్ బ్యాంక్లో స్టాకు లేనప్పుడు మాత్రమే ఆ ఇబ్బంది ఎదురవుతుంది. నిజంగా స్టాక్ ఉన్న రోజు ఏ రోజు కూడా ఒక పేషెంట్ని కానీ, బ్లడ్ అవసరమైన వారిని కానీ ఇబ్బంది పెట్టడం అనేది జరగదు. ఎందుకంటే మనం ఎంతమంది డొనేషన్ చేసినా దాని ఎక్స్పైరీ డేట్ 30 days మాత్రమే ఉంటుంది. అది కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. మీరు అడిగిన ఒక్కొక్కసారి ఒక్కొక్క నెగిటివ్ గ్రూప్ బ్లడ్ బ్యాంక్లో ఉండకపోవచ్చు, అది లేనప్పుడు ఇవ్వడం కష్టం అవుతుంది. కాబట్టి ఈ పరిస్థితిని మీరు అందరూ అర్థం చేసుకోవాలని ఐ డ్రీమ్ వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, బ్లడ్ విషయంలో మీరు ఏవైతే క్యాంపులు పెడుతుంటారో అక్కడ బ్లడ్ ఇవ్వాలంటే అక్కడ ఇవ్వకండి బ్లడ్, మీరు డైరెక్ట్గా బ్లడ్ అవసరం ఉందని కాల్ చేసినప్పుడు డైరెక్ట్గా డోనర్కి ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. ఈ క్యాంప్ దగ్గర ఇవ్వడం వల్ల వచ్చే పాజిటివ్ ఏంటి, అక్కడ వెంటనే అక్కడ ఇద్దాం అనుకోవడం వల్ల వచ్చే నెగిటివ్ ఏంటి? మేడం చాలా
మంచి క్వశ్చన్ వేసారు మేడం. ఇది నా మనసులో ఉన్నమాట. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది తెలిసి తెలియక కొంతమంది మామూలుగా మీరు క్యాంపుల్లో బ్లడ్ ఇవ్వకండి, మీరు నేరుగా పేషెంట్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వండి అని చెప్పి చాలామంది ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు మేడం. అంటే వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఈరోజు మీరు క్యాంపుల్లో బ్లడ్ ఇవ్వకండి, పేషెంట్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వండి అని మీరు అందరూ అడుగుతున్నారు కదా. ఈరోజు మా యొక్క బ్లడ్ బ్యాంకే కాదు, మా జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ఎక్కడైనా కూడా బ్లడ్ క్యాంప్ జరుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చెయ్యాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలా ఎందుకు కోరుకుంటానంటే మేడం, ప్రతి బ్లడ్ బ్యాంక్లో కూడా ఎప్పుడూ కూడా బ్లడ్ నిల్వలో ఉండాలి, అంటే అందుబాటులో ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, ఏదో ఒక అర్ధరాత్రి ఒక ఘోరమైన ప్రమాదం జరగవచ్చు, ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒక ఎమర్జెన్సీ రావచ్చు. ఎమర్జెన్సీ సమయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క పేషెంట్కి 5-6 బ్యాగులు 10 బ్యాగులు పడతాయి. అదే ఒక పేషెంట్ కాకుండా సుమారు 20-30 మంది పేషెంట్లు కాకుండా కొన్ని వందల బ్యాగులు ఒక అవసరం అవుతూ ఉంటుంది. అదే సమయానికి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ కానీ అందుబాటులో లేకపోతే ఈ పేషెంట్ ఏమైపోతాడు? ఇప్పుడు మీరు అందరూ చెప్తున్నారు, మీరు నేరుగా వెళ్ళి ఇవ్వండి, పేషెంట్కి ఇవ్వండి, ఆ సమయానికి మాత్రం వెళ్ళి ఇవ్వండి, ముందు డొనేషన్ చేయకండి అన్నారు. ఆ సమయానికి మీరు వెళ్ళి ఇవ్వండి అనడం వల్ల ఆ డోనర్ డొనేషన్ చేయడం ఆగిపోతే, అదే సమయం అయినప్పుడు అవసరానికి ఆ డోనర్ అందుబాటులో లేకపోతే, అదే సమయానికి డోనర్కి ఫీవర్ ఉండొచ్చు, లేదా అందుబాటులో లేకపోవచ్చు, లేదా అనుకోని పరిస్థితుల్లో అతను ఏదైనా ఆల్కహాల్ చేసి ఉండొచ్చు. చేసినప్పుడు ఈ పేషెంట్ పరిస్థితి ఏమైపోతుంది? ఇప్పుడు మీరు డొనేషన్ చేసినా మేము టెస్టింగ్ చేసి అది పేషెంట్కి అందించడానికి మినిమం తక్కువ 24 అవర్స్ నుంచి 48 అవర్స్ పడుతుంది. ఈ ఒకవేళ మీరు అన్నట్టే డోనర్ వచ్చారు, అందుబాటులో ఉన్నారు, డోనర్ వచ్చారు, అర్ధరాత్రి 2-3 అయినా మీరు నిద్ర లేపగానే డోనర్ వచ్చి డొనేషన్ చేయడానికి వచ్చేసాడు, వచ్చినా మేము టెస్టింగ్ చేయడానికి 24 అవర్స్ నుంచి 48 అవర్స్ పడుతుంది. ఈ 48 అవర్స్ పేషెంట్ పరిస్థితి ఏంటి అంటే, మీరు తెలుసో తెలియకో మాట్లాడే మాటలో మీరు పెట్టే పోస్టుల వల్ల డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చే డోనర్ ఆగిపోతే ఈ పేషెంట్ పరిస్థితి ఏమవుతుంది? చాలామంది మేడం మీరు అడిగిన క్వశ్చన్ నిజంగా ఈ ఇంటర్వ్యూ మొత్తంలో నాకు నచ్చిన క్వశ్చన్ మేడం. అది ఏంటి అంటే, చాలామంది తెలుసో తెలియక ఈ బాగా వ్యాప్తి చేస్తున్నారు మేడం. మీరు క్యాంపుల్లో ఇవ్వకండి, మీరు క్యాంపుల్లో ఇవ్వకండి, క్యాంపుల్లో ఇవ్వకండి ఏంటి, క్యాంపుల్లోనే ఇవ్వాలి. ఇప్పుడు ఈరోజు చిరంజీవి గారు ఉన్నారు, అనేక బ్లడ్ క్యాంపులు పెట్టి మోటివేట్ చేసి, అనేక కాలేజీలు పెట్టి అనేక మంది బ్లడ్ క్యాంపులు ఎందుకు పెడుతున్నారు? ఆ యొక్క రక్తం యొక్క విలువ అవసరమైన కుటుంబానికి తెలుస్తుంది. మీకేం తెలుస్తుంది? అవసరమైన కుటుంబానికే సమయానికి బ్లడ్ అందించుకున్న వాళ్ళకే ఆ బాధ, ఆ విలువ తెలుస్తుంది మేడం. అంతే తప్ప ఖాళీగా ఉండి పోస్టులు పెట్టే వాళ్ళు ఎవరికంటే ఎవరిని విమర్శించట్లేదు మేడం. ఇది కొంచెం బాధ. దానివల్ల ఏమవుతుందంటే, ఈ మధ్య డొనేషన్ చేసే వాళ్ళు కూడా ఆగిపోతున్నారు మేడం, క్యాంపులు పెట్టే వాళ్ళు ఆగిపోతున్నారు. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదో పుట్టినరోజుకి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి పెడుతుంటారు మేడం. వాళ్ళ అభిమాన హీరోనో అభిమాన నాయకుడినో లేకపోతే ఒక ఇంట్లో ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టేవాళ్ళు కూడా ఇలాంటి వాటి వల్ల క్యాంపు అనేది ఆగిపోవడం వల్ల ఆటోమేటిక్గా సమయానికి అనేక మంది తలసీమియా పిల్లలు, మా జిల్లాలోనే సుమారు 250-300 మంది తలసీమియా పిల్లలు ఉంటారు మేడం. వాళ్ళకి ప్రతి 20 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించాలి. వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలంటే బ్లడ్ అందుబాటులో ఉండాలి. అనేక మంది ఈరోజు డయాలసిస్ పేషెంట్లు, రోజు రోజుకి ఈ కిడ్నీ బాధితులు, డయాలసిస్ పేషెంట్లు పెరుగుతున్నారు మేడం. డయాలసిస్ పేషెంట్లకు బ్లడ్ అవసరం ఉంటుంది, ప్రెగ్నెంట్ లేడీస్కి బ్లడ్ అవసరం ఉంటుంది, రోడ్డు ప్రమాదాలు అవసరమైన వారికి బ్లడ్ ఉంటుంది, నార్మల్ సర్జరీకి బ్లడ్ అవసరమై ఉంటుంది, రోజులో అనేక మందికి బ్లడ్ అవసరం ఉంటుంది మేడం. బ్లడ్ అవసరమైన వారికి బ్లడ్ సమయానికి అందాలంటే ఒక్క శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లోనే కాదు, ఒక్క మా జిల్లాలోనే కాదు, ఒక్క రాష్ట్రంలో ప్రతి బ్లడ్ బ్యాంకు, ఎక్కడ బ్లడ్ బ్యాంక్ ఉన్నా ఆ బ్లడ్ బ్యాంక్ క్యాంపులు జరగాలి. ఆ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ పుష్కలంగా ఉండాలి. సమయానికి ఆ ప్రాణాన్ని కాపాడాలంటే ప్రతి బ్లడ్ బ్యాంకు కూడా బాగుంటేనే సమయానికి పేషెంట్కి అనేది బ్లడ్ అనేది అందుతుందని మాత్రం నేను ఐ డ్రీమ్ వేదికగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు వీలున్నంత వరకు కూడా మీరు మీ చుట్టుప్రక్కల జరిగే క్యాంపుల్లో కానీ లేకపోతే స్వచ్ఛందంగా కానీ మీరు మీ చుట్టుప్రక్కల మీకు అందుబాటులో ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో డొనేషన్ చేయండి. మీరు వచ్చి కాకినాడలో మా బ్లడ్ బ్యాంక్లోనే ఇవ్వండి అని మాత్రం ఈ రోజు మేము రిక్వెస్ట్ చేయట్లేదు. మీకు అందుబాటులో ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో ఇచ్చి ప్రాణాన్ని కాపాడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఈ బ్లడ్ బ్యాంక్ ఒకటి స్టార్ట్ చేశారు, దాని తర్వాత మళ్ళీ అమ్మాయిలను చదివించాలని ఈ ఎడ్యుకేషన్ కూడా ఒకటి స్టార్ట్ చేద్దామని ఎందుకు వచ్చింది థాట్? మేడం ఇది అమ్మాయిలు కాదు మేడం, ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు మేడం. ఇది ఈ విద్య అనేది ఎక్కడ మొదలయ్యింది, ఈ ప్రయాణం అనేది మనం కోవిడ్ని 2 వేవులు చూసాం మేడం. అంటే థర్డ్ వేవ్ అనేది చాలా నార్మల్గా వచ్చేది. కోవిడ్ ఫస్ట్ వేవ్, కోవిడ్ సెకండ్ వేవ్. కోవిడ్ ఫస్ట్ వేవ్ ఏంటంటే మేడం, మనకి ఫస్ట్ ఒక రోజు లాక్డౌన్ అనౌన్స్ చేశారు, తర్వాత 3 రోజులు అన్నారు, 1 వీక్ అన్నారు, 1 మంత్ అన్నారు, లాక్డౌన్ పెంచుకుంటూ వచ్చారు. కోవిడ్ ఫస్ట్ వేవ్ కూడా ఏంటంటే మేడం, పెద్ద వ్యక్తుల ప్రాణాలను తీసుకోవద్దు.
అంటే వయసులో పెద్ద వ్యక్తులు, అంటే మరణాల సంఖ్య తక్కువ కోవిడ్ ఫస్ట్ వేవ్లో మేడం. కోవిడ్ ఫస్ట్ వేవ్లో మేము ఏం చేసామంటే దాతల సహకారంతో నిరుపేద మధ్యతరగతి కుటుంబాల్లో ఎవరైతే అంటే పనులు లేక ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చిందో వారికి సుమారు దాతల సహకారంతో ఒక 25 లక్షల రూపాయలు కిరాణా పంచిపెట్టాం మేడం. ఓకే, కోవిడ్ ఫస్ట్ వేవ్ తగ్గింది, నార్మల్ రోజులు అవుతుంది, సుమారు ఒక 7-8 నెలలు గడుస్తుంది. మళ్ళీ మనలో ఓకే మంచి రోజులు వచ్చినాయి, మనం చీకటి రోజులు తొలగిపోయినాయి, మన జీవితంలోంచి బాగున్నాం అని అనుకునే లేపే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది మేడం. మీకు కోవిడ్ ఫస్ట్ వేవ్కి కోవిడ్ సెకండ్ వేవ్కి చాలా తేడా, మీరే మీ చుట్టుప్రక్కలే చూసుంటారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి మిడిల్ ఏజ్ పర్సన్స్ చాలా మంది చనిపోయారు. మీకు కోవిడ్ ఫస్ట్ వేవ్ లో ఆక్సిజన్ లెవెల్ తగ్గి చనిపోయిన వ్యక్తి మీకు ఒకరు ఉండరు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి చనిపోయిన మిడిల్ ఏజ్ పర్సన్స్ ఎక్కువ మంది వాళ్ళు పోయారు. అది కూడా నాకు ఎలా తెలిసిందంటే కోవిడ్ సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ లెవెల్ తగ్గడం వల్ల మా మదర్ని 18 రోజులు నేను కాకినాడలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి మేము జాయిన్ చేసి మేడం. అప్పటి నేను మా అమ్మగారిని నేను చూడడానికి కానీ ఆవిడకి ఫుడ్ కానీ నేను పట్టుకెళ్లే సందర్భంలో నేను నా కళ్ళతో చూసిన సందర్భాలు ఏంటి అంటే తండ్రిని భర్తను కోల్పోయి చిన్న చిన్న పిల్లల్ని చేతితో పట్టుకుని భర్త శవాల దగ్గర ఇచ్చిన భార్యను చూశాను మేడం. అంటే ఒక్క మా మదర్ కోసమే కాదు, చాలామందికి హెల్ప్ అవసరమైన వారికి, నీడున్న వారికి అనేక గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ తిన్నాడు. అంటే చిన్న చిన్న పిల్లల నుండి భర్తను కోల్పోయిన భార్యలను మా కళ్ళతో ఎక్కువ చూసాను. అదే సమయంలో ఫ్రెండ్స్ అందరూ ఫోన్స్ చేసేవారు, ఒరే మనం ఫస్ట్ వేవ్లో కిరాణా పంచిపెట్టాం కదా, ఇది ఏం చేద్దాం అంటారు. అస్సలు మీరు కంగారు పడకండి, మన ఏజ్ పర్సన్స్ ఇక్కడ ఎక్కువ మంది చనిపోతున్నారు, మన సర్వీస్ చేయడానికి వచ్చి అందులో ఎవరిదైనా ప్రాణం పోయినా కూడా తప్పు మందే అయిపోద్ది, కొన్నాళ్ళు ఆగుదాం, కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఇలా చిన్నపిల్లల నుండి భర్తను కోల్పోయిన భార్యల వివరాలు తీసుకుని వారికి ఏదైనా మనం సహాయం చేద్దామని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది సహకారంతో చిన్నపిల్లలు ఉండి భర్తను కోల్పోయిన కుటుంబ వివరాలు ఏమంటే వాళ్ళు 68 కుటుంబ వివరాలు మాకు ఇచ్చారు మేడం. అదేంటంటే కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, పెద్దాపురం, సుమారు అసెంబ్లీ ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లిస్ట్ బాగా తీసుకున్నాం. తీసుకుంటే ఒక 18 పిల్లల కుటుంబాలు తప్ప మిగిలిన కుటుంబాలన్నీ బాగా నిరుపేద కుటుంబాలు మేడం. వాళ్ళు ఏమని అడిగారంటే, సార్ మా పిల్లలు ఆల్రెడీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు, మా భర్త ఇలా కోవిడ్లో చనిపోయారు సార్, మీరు ఏదైనా ఆర్థికంగా హెల్ప్ చేసినట్లయితే చిరు వ్యాపారాలు, చిరు దుకాణాలు పెట్టుకుని మా కుటుంబాన్ని పోషించుకుంటుంటే ఈ 18 మంది పిల్లలు ఉన్న కుటుంబాలు తప్ప మిగిలిన కుటుంబాలన్నింటికి కూడా దాతల సహకారంతో ఒక్కొక్క కుటుంబానికి 25,000 హెల్ప్ చేశారు మేడం. అక్కడ వరకు బాణం. ఈ 18 మంది పిల్లల కుటుంబాలు ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు మేడం. వీళ్ళ మదర్స్ మమ్మల్ని అడిగింది ఏంటంటే, సార్ ఇప్పటివరకు పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నారు, కరోనా అనే ఒక వైరస్ కారణంగా అర్ధాంతరంగా నేను నా భర్తని పిల్లల తండ్రిని కోల్పోయారు, మేము ఇప్పుడు ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో వేయడానికి మాకు మనసు ఒప్పట్లేదు, పిల్లలు అక్కడ కంటిన్యూ అవ్వగలరా లేరా అనేది ఒక భయం పట్టుకుంది, మీరు పిల్లలు ఎడ్యుకేషన్కి హెల్ప్ చేసినట్లయితే వారికి జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుంది సార్, మీరు 25,000 కాదు 50,000 కాదు ₹1,00,000 ఇచ్చినా మాకు కొన్నాళ్ళు ఉపయోగపడుతుంది సార్ తర్వాత అని అంటే నేను వాళ్ళకి మాట ఇవ్వలేదు మేడం. ఎందుకంటే మీకు ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఈ ఇయర్ 25,000 ఫీజు ఉంటే అది నెక్స్ట్ ఇయర్ 30,000 అవుతుంది మేడం. ఇయర్ బుక్స్కి 8,000 అయితే నెక్స్ట్ ఇయర్ 12,000 అవుతుంది. మనకి బుక్స్ ఫీజు పెరిగిపోతుంది, బస్ ఫీజు పెరిగిపోద్ది, స్కూల్ ఫీజు పెరిగిపోద్ది, అన్నీ పెరిగిపోతాయి మేడం. ఇయర్ 30,000 అయింది, నెక్స్ట్ ఇయర్ 45,000 40,000 అంటే మినిమం 10,000 15,000 ఇయర్కి పెరిగిపోతుంది. నేను మాట ఇవ్వలేదు మేడం. అమ్మ నేను చెప్తాను, ట్రై చేస్తాను వచ్చేసాను మేడం. ఆ కాకినాడలో బానుగూడలో మహేంద్ర మిఠాయి అని ఒక స్వీట్ షాప్ ఉంటుంది, మీకు ఇక్కడ సైనిక్పురి, మణికొండలో కూడా మహేంద్ర మిఠాయి బ్రాంచెస్ ఉన్నాయి మేడం. మహేంద్ర కుమార్ గారి అబ్బాయి హేమంత్ మా ఫ్రెండ్ మేడం. అంటే మా సర్వీస్లో చాలా యాక్టివ్గా ఉంటారు, నన్ను తమ్ముడు అని చాలా బాగా చూసుకుంటారు. మేము రెగ్యులర్గా మాట్లాడుకునే వాళ్ళం మనకి కోవిడ్లో ఏంటి విశేషాలు ఎలా ఉన్నా. ఆ రోజు కూడా సుమారు నైట్ 10 ఆ టైంకి తనే కాల్ చేసాం, సతీష్ ఏంటి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అంటే, అన్న ఏం లేదు మనం ఇలా చేస్తున్నాం కదా, 18 మంది పిల్లల కుటుంబాలు మాత్రం ఎడ్యుకేషన్ హెల్ప్ అడుగుతున్నారన్నా, వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేదు అంటే, అవునా ఎంతమంది పిల్లలు అన్నారు, 18 మంది పిల్లలు అన్నారు. ఏంటి వాళ్ళకి ఏంటి నీట్ అన్నారు, ఏం కదన్నా ఎడ్యుకేషన్ హెల్ప్ అంటే, ఎడ్యుకేషన్ అంటే ఒకసారి మనం చేసి బాయ్ చెప్పేసేది కాదు, అది ఎవ్రీ ఇయర్ మనం వాళ్ళు చదువుకున్నంత వరకు సపోర్ట్గా అయితే మాత్రం ఉండాలి అని వివరంగా చెప్పి నేను ఫోన్ పెట్టేశాను మేడం. పెట్టిన ఒక 1/2 అవర్కి మళ్ళీ అతను నాకు కాల్ బ్యాక్ తిరిగి చేశారు, సతీష్ ఇక్కడ మేము ఒక 6 ఉన్నాం, పార్టీలో ఉన్నాం, ఫ్యామిలీ పార్టీలో, వాళ్ళు కొమ్మశెట్టి హర్ష అని, ఆయుష్ అగర్వాల్ అని, అంశు అగర్వాల్ అని, ఇలా ఒక 6 ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. వాళ్ళు ఏం చేశారంటే 6 కలిసి ఈ పూర్తిగా 18 మంది పిల్లల పూర్తి విద్యా బాధ్యత, అంటే వాళ్ళు చదువుకుని జాబ్ వచ్చే వరకు వాళ్ళదే బాధ్యతగా 18 మంది పిల్లల బాధ్యత తీసుకుంటున్నట్టు నాకు నైట్ కాల్ చేసి, సతీష్ ఒక 1 డే గ్యాప్ తీసుకుని టైం ఇచ్చి వాళ్ళందరినీ కూడా మన రెస్టారెంట్కి ఇన్వైట్ చేయంటే, ఆ రోజు మేము 18 మంది పిల్లల్ని కూడా మిఠాయి వాళ్ళ బ్యాక్ సైడే వాళ్ళదే లావెంటో అని ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి ఇన్వైట్ చేస్తే 18 మంది పిల్లల్ని తీసుకుని వాళ్ళ తల్లుల వాళ్ళ ఫాదర్ డెత్ సర్టిఫికెట్లు తీసుకుని, కోవిడ్లో చనిపోయారని డెత్ సర్టిఫికెట్ని తీసుకుని ఆ పిల్లల్ని తీసుకుని వస్తే
ఆ రోజు ఆ దాతలకి నేరుగా పిల్లలకి కూర్చోబెట్టి వీళ్ళ వివరాలు వాళ్ళకి చెప్పి ఈ 18 మంది బాధ్యత మన శ్రీ యువసేన ద్వారా తీసుకుంటే ఈ విషయం ఏంటంటే మేడం ఒక ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా బాగా వైరల్ అయింది మేడం. అంటే అది ఒక బీబీసీ స్థాయిలో కాకినాడలో ఒక పలానా స్వచ్ఛంద సంస్థ కరోనాలో తండ్రిని కోల్పోయిన పిల్లల్ని చదివిస్తుంది అనేది ఎప్పుడైతే బయటికి న్యూస్ వైరల్ అయ్యిందో ఈ కారణంగా అంటే కరోనా అవ్వచ్చు, రోడ్డు యాక్సిడెంట్ కావచ్చు, హెల్త్ ఇష్యూ వల్ల తండ్రిని కోల్పోయి చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు మన దగ్గరికి లైన్ కట్టడం మొదలైనవి మేడం. మా పిల్లలకి హెల్ప్ కావాలండి, మా పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు, ఇలా రోడ్డు యాక్సిడెంట్లో వీళ్ళ ఫాదర్ చనిపోయారు, హెల్త్ ఇష్యూ వల్ల వీళ్ళ ఫాదర్ చనిపోయారు, ఖచ్చితంగా మీ సహాయం కావాలండి అని చెప్పి మా దగ్గరికి వస్తే మేము ఇది నిజమా కాదా, అసలు వీళ్ళకి నిజంగా నీడ్ ఉందా లేదా అని వాళ్ళ వివరాలు తీసుకోవడం, మేమే వెళ్ళి ఎంక్వైరీ చేయడం, లేదంటే అక్కడ చుట్టుపక్కల మాకున్న స్నేహితులతో వీళ్ళకి నిజంగా నీడ్ ఉందా లేదా అని ఎంక్వైరీ చేసి నీడున్న కుటుంబ వివరాలు తీసుకుని మేము పోస్ట్ చేయడం. దానికి ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి ఈ పిల్ల బాధ్యత మేము తీసుకుంటాం, ఈ బాబు బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి ముందుకు వచ్చి 18 మంది విద్యార్థులకు ఆ 6 దాతలు మేడం. మిగిలిన అంతమందికి ఒక్కొక్కరు ఒక్కొక్క డోనర్ మేడం. ఇందులో కొంచెం ఆర్థికంగా బలమైన వ్యక్తులు 2 పిల్లలను తీసుకున్నారు మేడం. ఇందులో ఏంటంటే దాతలంటే అందరూ ఆర్థికంగా బలమైన వ్యక్తులు, ధనవంతులే లేరు మేడం. అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్న అబ్బాయి అన్నయ్య నేను ఒక బాబుని చదివిస్తాను, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న అబ్బాయి అన్నయ్య నాకు యూట్యూబ్ మీద వచ్చే ఇన్కమ్తో నేను ఒక పాపని చదివిస్తాను, అలాగే మన ట్రక్ వ్లాగ్స్ మహేష్ మీకు తెలిసే ఉంటాడు మేడం, లారీ మీద తిరుగుతూ తను లోడ్ వేసుకుని మన యానం వచ్చి ఇన్స్టాలో నన్ను ఫాలో అవుతూ తను మన బ్లడ్ బ్యాంక్ వచ్చి అన్న నాకు యూట్యూబ్ మీద ఒక ఇన్కమ్ వస్తుంది, లారీ మీద వ్లాగ్స్ చేస్తానని తనొక పాపను తీసుకోవడం అలా మేడం. ఇందులో ఏంటంటే సామాన్యులు చిన్న చిన్న వ్యక్తులు కూడా అంటే మనం కష్టంలోని కుటుంబానికి సహాయం చేయాలంటే మన దగ్గర డబ్బే ఉండక్కర్లేదు, మనసు ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఆ కుటుంబానికి అండగా నిలబడదామని నిరూపించడంలో ఇందులో సామాన్య వ్యక్తులు ఉన్నారు, సహాయం చేసే వ్యక్తుల్లో మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు, ఆర్థికంగా చాలా బలమైన కుటుంబాలు కూడా. అంటే ఇందులో ఈ పిల్లల్ని చదివించే దాంట్లో అనేక మంది ఉన్నారు మేడం. ఇందులో ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇందులో 14 మందికి మాత్రం మన కాకినాడ భానుగుడిలో అంబిక ఎక్వేరియం రెస్టారెంట్ ఉంటుంది మేడం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ తినే మొదటి 2 కస్టమర్స్ అమౌంట్ ఒక 700 దాటిన బిల్లుని అందులో వేసి మంత్ అంతా పూర్తి అయ్యేసరికి మినిమం 21,000 వాళ్ళ టార్గెట్ మేడం. అది ఎవ్రీ మంత్ ఒక స్టూడెంట్కి ఇవ్వాలని ఈ కాన్సెప్ట్ అక్కడ ఫుడ్ తినే కస్టమర్స్కి నచ్చి వాళ్ళు ఏంటంటే ఓకే ఒక 500నో ఒక 1000నో అలా వేయడం వల్ల మంత్కి అది సుమారు ఒక 35,000 నుంచి 40,000 అయితే ప్రతి నెల ఒక 2 స్టూడెంట్స్ చెప్పిన ఒక 7 నెలల్లోనే 14 మంది స్టూడెంట్స్ ఈ కాన్సెప్ట్ నచ్చి కాకినాడలో ట్రస్ట్ హాస్పిటల్స్ ఒక డాక్టర్ గారు ఉంటారు, ఆయన ఎవ్రీ మంత్ ఒక 5,000 ఆయన ఫోన్పే చేస్తున్నారు మేడం, ఈ కార్యక్రమానికి వినియోగించండి అని చెప్పి. అలా ఈ పిల్లల్ని చదివించే దాంట్లో ఒక కీలక పాత్రగా అంబిక ఎక్వేరియం రెస్టారెంట్ నిర్వాహకులైన కోన సతీష్, ప్రశాంతి వదినకి కూడా మన ఐడ్రీమ్ మీదుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. ఓకే, సో ఇంతమందిని చదివిస్తున్నారు, ఇంతమందికి డబ్బు ఖర్చు పెడుతున్నారు, కానీ విద్య అనగానే ఒక క్వశ్చన్ వస్తుంది, ఇంతమందికి చదివిస్తున్నారంటే అమ్మ కూడా నాకు పథకం వచ్చినప్పుడు డబ్బులు పెడితే వాళ్ళు పర్సనల్గా వాడుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, ఎడ్యుకేషన్కే వెళ్ళిన డబ్బులు చాలా తక్కువ. అలానే ఇప్పుడు మీకోసం వచ్చిన మీరు చదివిస్తున్న పిల్లలకని ఇచ్చే డబ్బులు కూడా పర్సనల్గా లేకపోతే వాళ్ళ పర్సనల్గానే వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి కదా మేడం. ఇప్పుడు మేము చదివించే పిల్లలందరికీ కూడా అమ్మఒడి వస్తుంది మేడం. మేము ఎవరైతే 100 మందికి సహాయం చేస్తున్నామో అందరికీ అమ్మఒడి అనేది వస్తుంది మేడం. కానీ ఇక్కడ మనం చదివించే పిల్లలు ఎవరంటే సుమారు 102 మంది పిల్లలు ఒక 90 మంది పైగా ఫాదర్ని లాస్ అయిన పిల్లలు మేడం. ఒక మిగిలిన 12 మంది 13 మంది పిల్లలు ఏంటంటే వాళ్ళ ఫాదర్ హెల్త్ ఇష్యూ వల్ల కుటుంబ ఆర్థిక నేపథ్యం వల్ల సహాయం పొందుతున్న పిల్లలు మేడం. వీళ్ళకి ఏంటంటే అమ్మఒడి అనేది ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకి ఏంటంటే మేడం అన్నీ ఉన్న వ్యక్తులు ఇంట్లో అందరూ ఉన్న వ్యక్తులకే స్కూల్ ఫీజులు కానీ కాలేజ్ ఫీజులు పే చేసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతారు మేడం. ఇక్కడ ఇంట్లో ఒక తండ్రి లేడు, తల్లి ఒక్కరే కష్టపడి అంటే ఏదో ఒక ఉద్యోగమో లేకపోతే పనో చేసుకుని పిల్లల్ని చదివించడం అనేది చాలా పెద్ద కష్టం మేడం. మమ్మల్ని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు, మీరు ఎందుకు వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో చదవమని చెప్పరు, మీరు ఎందుకు దాతల నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసి మీరు వాళ్ళకి పే చేస్తున్నారా అని అడుగుతారు మేడం. మేము ఏంటంటే నిరుపేద కుటుంబాల్లో పుట్టిన పిల్లల్ని పుట్టుకు నుంచి తీసుకెళ్ళి మేము దాతలను పట్టుకుని ప్రైవేట్ స్కూల్లో చదివించట్లేదు మేడం. అంటే అప్పటి వరకు వాళ్ళు ఒక 4th క్లాస్ 5th క్లాస్ వరకు చదువుకున్న పిల్లలు అర్ధాంతరంగా అంటే ఒక రోడ్డు యాక్సిడెంట్ అనేది ఒక రాత్రిలో జీవితాన్ని మార్చేస్తుంది మేడం. ఒక కోవిడ్ అనేది ఒక
ఒక్కసారి ఒక రాత్రిలో జీవితాన్ని మార్చిన కుటుంబాలు మేడం. ఇలాంటి కుటుంబాలు ఏంటంటే 4th, 5th క్లాస్ వరకు వాళ్ళ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుని వాళ్ళు ఒక్కసారిగా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే ఆ పిల్లలకి కష్టంగానే ఉంటుంది, వాళ్ళ తల్లులకి కష్టంగా ఉంటుంది. ఇక్కడ అందరికీ ఒకటే చెప్తాను మేడం, ఆ పిల్లలు తండ్రిని కోల్పోయిన పిల్లలు, ఆ భార్యలు భర్తను కోల్పోయిన భార్యలు, ఇంకా అలా కోల్పోవడానికి ఏం లేదు మేడం వాళ్ళకి. వాళ్ళ కోరిక ఏముంటుంది మేడం, భార్య ఏం కోరుకుంటుంది మేడం, నా భర్తను నేను కోల్పోయాను, నాకున్న పిల్లలు బాగా చదువుకుని మనం కష్టాలు పడుతున్నాం, ఈరోజు మేము ఒక బట్టల షాప్లో పని చేసుకుంటున్నామే, నేను ఒక స్టీల్ సామాన్ల షాప్లో పని చేసుకుంటున్నానే, నేను లేదంటే ఒక వాలంటీర్గా వర్క్ చేసుకుంటున్నానే, ఒక హాస్పిటల్లో పని చేసుకుంటున్నానే, నా పిల్లలకి కష్టం రాకూడదంటే వాళ్ళు చదువుకోవాలి. ఏ తల్లిదండ్రులైనా బ్రతికొండగా కోరుకునేది పిల్లల భవిష్యత్తే మేడం. అంటే ఒక తండ్రిని కోల్పోయిన పిల్లలకి వాళ్ళకి ఒక బాబాయ్ గానో, ఒక మావయ్య గానో, ఒక అన్నయ్య గానో సపోర్ట్ ఉండాలనే ఒక ఉద్దేశంతోనే దాతలను పట్టుకునే దాతల సహకారంతో ఈ పిల్లల్ని చదివిస్తాను. సో ఈ దాతలు అన్నారు కాబట్టి ఒక బాబుని పాపని నేను చదివిస్తానని వస్తారు మేడం. ఒక 1 month 2 months డబ్బులు ఉన్నాయి కట్టేశారు, 3rd month నుంచి వాళ్ళు కట్టడానికి డబ్బులు లేవో లేకపోతే ఏదో అసహనంతో మీ ఫోన్లు లిఫ్ట్ చేయరు, కట్టరు, ఇప్పుడు పరిస్థితి ఏంటి మేడం? ఇందులో ఏంటంటే మేడం, ఇప్పుడు సుమారు ఒక 102 మంది మనం పిల్లల్ని చదివిస్తున్నాం మేడం. ఇందులో ఏంటంటే చాలామంది, కొంతమంది ఎలా వస్తారంటే, సతీష్ నేను ఈ ఒక్క ఇయర్కే హెల్ప్ చేస్తాను, సతీష్ నేను అంటే మంత్ కాదు మేడం, ఇయర్ ఫీజు ఒకసారి పే చేయిస్తాను, ఇయర్ ఇంకా టర్మ్స్ కింద పెట్టకుండా ఇయర్కి ఒకసారి పే చేయిస్తాం మేడం. కొంతమంది వస్తారు, సతీష్ మేము ఎవ్రీ ఇయర్ కూడా పిల్లల్ని చదివిస్తామని కొంతమంది వస్తారు, కేవలం ఈ ఒక్క ఇయర్కే మేము చదివిస్తామని మేడం వస్తారు మేడం. ఇందులో కొంతమంది దాతల్లో ఎవ్రీ ఇయర్ చదివిస్తాం అనుకున్న దాతలో వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల కారణంగానో లేకపోతే ఇంకో కారణంగానో ఈ మధ్యలో డ్రాప్ అయిన వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు మేడం. ఆ పిల్లల్ని మేము ఏం చేస్తామంటే మేడం, ఇంకొక దాతను వెతికి, అంటే ఇక్కడ డోనర్కి ఏదో ఇబ్బంది వచ్చి డోనర్ ఆగిన, కానీ మనం మాట ఇచ్చిన స్టూడెంట్కి ఆ కష్టం రాకూడదు కాబట్టి ఈ పిల్లలకి ఇంకొక డోనర్ని వెతికి వీళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తాం. ఇక్కడ ముందు మాట ఇచ్చి ఆగిన దాతలు మా దృష్టిలో ఏంటంటే దేవుళ్ళే మేడం. ఎందుకంటే వాళ్ళు ఒక ఇయర్ అయినా 2 years అయినా వాళ్ళు హెల్ప్ చేశారు కదా మేడం. వాళ్ళు అలా హెల్ప్ చేయడం వల్లే కదా ఆ ఇయర్ చదువుకున్నారు. తర్వాత భగవంతుడు ఇంకొక డోనాన్ని పంపుతారు, ఇంకొకరు పంపుతారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆగినా కూడా, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చదివించి ఆగినా కూడా నిజంగా వాళ్ళ దేవుళ్ళతో సమానమే మేడం. ఆ ఒక ఇయర్ 2 years అయినా వీళ్ళ చదువు ఆగకుండా వీళ్ళ సహాయం చేశారనేదే మా దృష్టిలో వాళ్ళు ఎప్పుడో ఒక మంచి స్థానంలోనే మాకు ఉంటారు మేడం. కానీ 18 మంది దగ్గర స్టార్ట్ అయిన 1 or 2 members ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎక్కడైనా ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, మరీ ప్రొలాంగ్డ్ గా తీసుకెళ్ళలేమేమో, మన వల్ల కాదేమో అనే సిచ్యువేషన్స్ కూడా వచ్చుండొచ్చు మీకు మేడం. అంటే ఒక్కొక్కసారి ఆ ఇబ్బందులు అయితే మీరు చెప్పిన ఇబ్బందులు నిజంగా మా ఒక్క ఫీల్డ్లోనే కాదు, ప్రతి ఫీల్డ్లో అది ఉంటుంది మేడం. ఒక సేవా కార్యక్రమంలోనే కాదు, ఒక వ్యాపారం మనం మొదలుపెట్టి దాన్ని రన్ చేస్తుండగా ఇబ్బందులు వచ్చి ఆగిపోదాం అనుకుంటారు, లేకపోతే ఒక మంచి పనితో ముందుకెళ్తే ఇబ్బందులు వచ్చి ఆగిపోదాం అనుకుంటారు. కానీ ఎవరికైనా సర్వీస్కే కాదు, ఒక వ్యాపారానికే కాదు, ఏదైనా కూడా మనం ఒక కార్యక్రమం అనుకున్నాం అంటే దాని మీద నిజంగా గట్టిగా ప్రయత్నం చేసి కష్టపడితే సక్సెస్ అనేది వస్తుంది మేడం. ప్రతి దాంట్లో ఒడిదుడుకులు ఉంటాయి, దాన్ని మనం తట్టుకొని ఓపిక సహనంతో నిలబడి ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది మేడం. దానికి ఉదాహరణ ఈరోజు ఈ 102 మంది విద్యార్థులు రీసెంట్గానే ఒక 2 days బ్యాకే 100 స్టూడెంట్స్ దాటిన సందర్భంగా ఎంపీ గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయించి ఇలా వచ్చాను. ఫస్ట్ 100 స్టూడెంట్స్ దాటిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఐడ్రీమ్ మీదే మేడం. నిజంగా అది నా లైఫ్లో చాలా పెద్ద అచీవ్మెంట్ మేడం. ఎందుకు నా లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ అంటే, నాకు 10th 484 మార్క్స్ వచ్చినాయి, పర్వాలేదు మేడం, నేను కొంచెం బాగానే చదువుతాను. నాకు చదువుకోవాలనే కోరుకున్నా కూడా మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులకు అప్పటి నేపథ్యానికి నేను చదువు మానేసి మా వృత్తి అయిన పండ్ల వ్యాపారంలో దిగడం జరిగింది. నాకు చదువు విలువ బాగా తెలుసు మేడం. అలాంటి చదువు దూరం అవ్వకూడదనే ఒక సంకల్పంతో ఈరోజు 102 మంది విద్యార్థులు చదువుకోవడంలో నాది ఎంతో కొంత పాత్ర ఉంది. అంటే దాత చదివించే దాత డబ్బులు ఇస్తారు, కానీ ఈ సహాయం కావాలి ఈ కుటుంబానికి, మీరు సహాయం చేయండి అనో లేకపోతే ఈ సమస్య ఉందనో వాళ్ళ దగ్గరికి చేర్చడంలో నాది ఎంతో కొంత పాత్ర ఉంది కదా మేడం. ఈ పాత్ర నాది ఉన్నందుకు మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మేడం. ఆ రోజు ఆ 100 మంది పిల్లల కేక్ కటింగ్ చేసేటప్పుడు నా ఆనందం ఏంటంటే మేడం, ఏదో నాకు లాటరీలో 100 కోట్లు తగిలినంత సంతోషంగా వచ్చింది. అంటే మనం చేసే పనిని ప్రేమిస్తే మేడం అది ఎంత కష్టమైనా కూడా సింపుల్ గా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. ఓకే, 1 or 2 members ఉన్న 102 మంది పిల్లలు చదివిస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఒక జీవితాన్ని ఇస్తున్నారు. వాళ్ళ అంటే వాళ్ళ మిడిల్ క్లాస్ పేదరికం నుంచో వాళ్ళు పూర్తిగా మార్చేసే శక్తి మీరు ఇస్తున్నారు వాళ్ళకి, వాళ్ళ ఎడ్యుకేషన్ ద్వారా. ఎలా మొదలైంది, ఎలా ఇక్కడ దాకా వచ్చింది అని ఒక మాటలో తిరిగి చూసుకుంటే ఏం చెప్పగలరు దాని గురించి, ఈ ప్రయాణం గురించి?
మేడం ప్రయాణం అయితే ఇది ఊహించిందే మేడం. అంటే ఊహించలేదు. ఇలా జరుగుతుంది అనేది అయితే మాత్రం అంటే ఇలా అవుతుంది, ఇలా చెయ్యాలి, ఇలా ముందుకు వెళ్ళాలి అనుకుని అయితే మనం స్టార్ట్ చేయలేము. మన కాన్సెప్ట్ ఏదో ఒక చిన్న సంస్థను పెడుతున్నాం. మన చుట్టుప్రక్కల ఉన్న పెద్దలు, స్నేహితులతో మనం ముందుకి వెళ్తున్నాం అని అనుకునే దీన్ని స్టార్ట్ చేసామండి. ఇది రాను రాను ఏమైందంటే మనకైన పరిచయాలు కానీ, సర్వీస్ నచ్చి వచ్చి సపోర్ట్ చేసిన దాతలు కానీ, వాళ్ళందరి సహాయ సహకారాలతోనే అనుకోని విధంగానే ఒక చిన్న ఇదిగా మొదలైంది. ఈరోజు ఒక మహావృక్షంలా ఎదిగి ఎంతమందికి అంటే కొన్ని వేల మందికి సమయానికి బ్లడ్ అందడంలో కానీ, లేదంటే పేరెంట్స్ని కోల్పోయిన పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కానీ. మేడం మీకు ఇంకొక విషయం చెప్పాలి. మా కాకినాడలోనే బాబు పెరల్స్ అని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పెరల్స్ అండ్ బీట్స్ అమ్ముతారు మేడం. వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా ఉంది మేడం. అందులో కొన్ని లక్షల మంది వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు మేడం. బ్లడ్ బ్యాంక్ పెట్టిన అతి తక్కువ కాలంలోనే వాళ్ళు నాకు పరిచయం అయ్యారు మేడం. వాళ్ళ కార్యక్రమానికి నన్ను సతీష్ మీరు గెస్ట్గా రావాలని నా నెంబరు వేరే వాళ్ళ ద్వారా తీసుకుని కాల్ చేశాను మేడం. కాల్ చేస్తే నేను ఆ రోజు అక్కడికి వెళ్ళాను మేడం. వెళ్తే వాళ్ళు ఏంటంటే 1,67,000 అమౌంట్, ఒక 300-500 రూపాయలు కట్టలో, ఒక 100 రూపాయలు కట్ట, అలా 1,67,000 ఉంది మేడం. 1,67,000 అంటే నాకు అర్థం కాలేదు ఇదేంటిది అని మనసులో అనుకుంటే, బ్రదర్ ఇలాగ ఈ ఫ్యామిలీ ఈ బాబుకు హార్ట్ ప్రాబ్లం ఉంది, దీనికి మనం అమౌంట్ కలెక్ట్ చేసాం, మేము ఎవరితో ఇప్పించాలనుకుంటే మాకు ఒకరు చెప్పారు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంది, సతీష్ గారు అని ఉంటారు, అతను బాగా సర్వీస్ చేస్తారు, ఆయనతో ఇప్పించండి అన్నారు. అందుకని మీ చేతుల మీదకి ఇప్పించాలని మేము ఇక్కడికి ఇన్వైట్ చేసామని చెప్తే నాకు ఆ కార్యక్రమం వచ్చి నేను పర్సనల్గా ఒక 3,000 వాళ్ళకి ఇచ్చి దాన్ని 1,70,000 రౌండ్ ఫిగర్ చేసి ఆ రోజు ఆ ఫ్యామిలీకి ఇచ్చి వాళ్ళతో ట్రావెల్ మొదలైంది మేడం. వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ ఒక 6 సంవత్సరాలకి 12 లక్షలు కలెక్ట్ చేసి ఇచ్చారు మేడం శ్రీ యువసేన ద్వారా. అదేంటంటే వాళ్ళు ఇయర్కి ఒక సమస్యను పెట్టుకున్నారు, కానీ ఈ 5 ఏళ్ళలోనే ఒక ఇయర్లోనే 2 సమస్యలు పెట్టారు మేడం. పెట్టిన సమస్యకి వితిన్ 24 అవర్స్ గడవక ముందు అందులో అందరూ లేడీసే మేడం. అంటే పెరల్స్ అండ్ బీడ్స్ కస్టమర్స్ వాళ్ళు, అంటే ఒక ఏపీ తెలంగాణ కాదు, ఇండియా, ఆస్ట్రేలియా, యుఎస్, అలా రకరకాల విదేశాల్లో ఉన్న కస్టమర్స్ అందరూ కూడా ఒక మంచి ప్రొఫైల్లో ఉన్న వాళ్ళు, ఒక మంచి పొజిషన్లో ఉన్న లేడీస్ అందరూ కూడా అందులో సబ్స్క్రైబర్స్ మేడం. వాళ్ళు ఈ సమస్యను చూసి ఏం చేస్తారంటే 5,000, 10,000, 2,000, 3,000, 1,000 ఎవరికి తోచిన అమౌంట్ వాళ్ళు వేసి 6 సమస్యలకి ఒక 12 లక్షల రూపాయల పైన బాబు పెరల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులైన సానం, హరీష్, దీపిక వదిలిన ఇద్దరు కూడా ఒక 12 లక్షల పైన 6 పిల్లలు, అంటే ఆ సమస్య పెట్టేమంటే పిల్లల సమస్యలే పెడతాం మేడం. అంటే చిన్న పిల్లల సమస్యలు, దేనికైతే సీఎం రిలీఫ్ ఫండ్ రావట్లేదు, దేనికైతే ప్రభుత్వం నుంచి సహాయం అందడానికి కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయో అటువంటి సమస్యలను చిన్నపిల్లల సమస్యలు తీసుకుని చిన్నపిల్లల సమస్యలను పెడితే వైద్యానికి వాళ్ళ ద్వారా కూడా, అంటే ఇలా చూడండి మేడం, ఇప్పుడు అంబిక అక్వేరియం ఉంది, వాళ్ళు రెస్టారెంట్కి వచ్చే ఫుడ్ తినే వాళ్ళతో వాళ్ళు ఎడ్యుకేషన్ చేస్తున్నారు. బాబు పెరల్స్ ఉన్నారు, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెరల్స్ వ్యాపారం నుంచి హెల్త్కి చేస్తున్నారు. అంటే ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సపోర్ట్. ఈ జర్నీ మీరు ఎలా చూసుకుంటారు అంటే ఈ సక్సెస్, ఈ సెలబ్రేషను, ఈ హ్యాపీనెస్ అంతా కూడా కేవలం మా ఒక్కరి కష్టం కాదు మేడం. అంటే శ్రీ యువసేనలో ఉండే నాతో ఉండే నా ఫ్రెండ్స్తో మాత్రం కాదు మేడం, అందరూ. అంటే ఎవరి స్థాయిలో ఇప్పుడు సతీష్ చేస్తున్నాడో మనం ఎందుకు సపోర్ట్ చేయాలని అంబికా వాళ్ళు అనుకోలేదు, బాబు పెరల్స్ వాళ్ళు అనుకోలేదు, మిఠాయి వాళ్ళ హేమంత్ గారు, హర్ష గారు అనుకోలేదు. ఒక మంచి పని చేస్తున్నాడు, దానికి మనం అందరం సపోర్ట్ చేయాలని వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఈ సక్సెస్ మేడం. నిజంగా వాళ్ళందరూ లేకపోతే ఈరోజు నేను ఎక్కడ మీతో కూర్చుని మీతో ఇంటర్వ్యూలో నేను ఉండలేను మేడం, ఉండను ఖచ్చితంగా. మీరు కూడా ఇన్వైట్ చేయరు. అంతమంది సక్సెస్ చేయడం, అందరూ కలవడం వల్ల ఈ సక్సెస్. ఓకే, ఇక్కడ శ్రీ యువసేన అని టాటూ వేయించుకున్నట్టున్నారు, దాని వెనక స్టోరీ? మేడం ఏం లేదు మేడం, దీని వెనక టాటూ అంటే మా ఇంటి పేరు బొల్లం మేడం. మామూలుగా నేను యువసేన అనేది పెట్టక ముందు వరకు అందరూ బొల్లం సతీష్ అని పేరు పెట్టి పిలిచేవారు మేడం. మన సతీష్ అనేవారు, ఇంటి పేరు పెట్టి బొల్లం అనేవారు. తర్వాత ఇది శ్రీ యువసేన అనే ఆర్గనైజేషన్ పెట్టాక నా ఇంటి పేరు అనేది అందరూ మర్చిపోయే స్థాయికి వెళ్ళిపోయి నా పేరు సతీష్ కాస్త శ్రీ యువసేన సతీష్ అయిపోయింది మేడం. అయితే అందరూ శ్రీ యువసేన సతీష్ అన్నారు. ఇది ఒక ఆర్గనైజేషన్, ఇదే కదా మనకు గుర్తింపునిచ్చింది, ఇదే కదా ఈ సంస్థ పేరే కదా ఇంతమంది సహాయానికి ఉపయోగపడుతుంది, ఈ సంస్థ వల్లే కదా నేను కూడా ఈరోజు ఒక మంచి హ్యాపీగా ఉన్నానంటే సంస్థే కదా అనుకుని దాన్నే పేరుగా మార్చుకుని ఈరోజు నా ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఎక్కడైనా శ్రీ యువసేన సతీష్ అనే ఉంటుంది. ఈ పేరే మా ఇంటి పేరు అయిపోయింది మేడం. నిజంగా ఇదే ఇంటి పేరు అయిపోయింది మేడం. ఓకే, సో ఇంతమందిని చదివించడంలో కానీ, అంతమంది అవసరమైన వాళ్ళకి బ్లడ్ ఇవ్వడంలో కానీ ఏ రోజైనా బ్యాక్ స్టెప్ తీసుకుందాం అనే ఆలోచన వచ్చిందా మేడం? ఆలోచన అయితే పెట్టిన స్టార్టింగ్లో ఒక 2-3 ఇయర్స్ చాలా ఇబ్బందులు వచ్చినాయి మేడం. ఓకే, అంటే ఎలా ఉంటుందంటే మేడం, ఒక సంస్థ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో నాతో పాటునే కాదు ఎవరి సంస్థ స్టార్ట్ చేసినా వాళ్ళతో పాటు
కొంతమంది స్నేహితులు ఉంటారు, సభ్యులు ఉంటారు, మెంబర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక గెస్ట్ని ఇన్వైట్ చేసినా, ఒక సపోర్ట్ చేసే పర్సన్ ఇన్వైట్ చేసినా వాళ్ళకి ఏంటంటే ఒక మెయిన్ పర్సన్ ఎవరున్నారో వాళ్ళనే కాంటాక్ట్ అవుతారు, వాళ్ళతోనే కొంచెం క్లోజ్గా ఉంటారు, వాళ్ళతోనే పేరు పెట్టి వాళ్ళనే పిలిచి కొంచెం ఇది అవ్వడం అనేది జరుగుద్ది. జరిగినప్పుడు ఏమవుద్ది అంటే కామన్గా ఇందులో ఉండే ఫ్రెండ్స్కి కానీ కొంచెం సభ్యులకు కానీ వాళ్ళకి ఆలోచన లేకపోయినా బయటోడు ఎవడో ఒకటి పెడతాడు, చూడరా వీడు వాడినే పిలుతున్నాడు, ఆడనే గుర్తిస్తున్నాడో లేకపోతే ఆడనే అనేసరికి ఆటోమేటిక్గా కొంతమంది అవ్వడం అనేది ఉంటుంది మేడం. అది ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ ఒక 1 year 2 yearsలో కొన్ని పొరపాట్లు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు నాలో నేను చాలా కొంచెం బాధపడడం కానీ ఇబ్బంది పడడం కానీ జరిగింది మేడం. అంటే ఏది కూడా సక్సెస్ లేకపోతే ఒక మంచి ఫస్ట్ సాఫీగా వెళ్ళదు మేడం. దాని ముళ్ళదారులన్నీ మనం వెళ్తేనే తర్వాత పూల బాట ఎదురవుతుంది అన్నట్టు మీరు చెప్పినవి కానీ ఆ ఇబ్బందులు కానీ అటువంటివన్నీ కూడా స్టార్టింగ్లోనే మనం ఎదుర్కొన్నాం మేడం. ఎదుర్కోవడం వల్ల ఈరోజు భగవంతుడి దయ వల్ల మనం నోరు తీర్చి అడగకుండానే దాతలే ఫోన్ చేసి సతీష్ ఈరోజు మా పిల్లల పుట్టినరోజు, సతీష్ ఈరోజు మా పెళ్లి రోజు, సతీష్ ఈరోజు మా అమ్మగారి పుట్టినరోజు, సతీష్ లేదా మా దూరమైన తమ్ముడు జ్ఞాపకార్థం, మా నాన్నగారి జ్ఞాపకార్థం ఒక 25,000 ఇస్తాం, ఒక 40,000 ఇస్తాం, ఒక 50,000 ఇస్తాం, ఒక 1,00,000 రూపాయలు ఇస్తాం అని ఈరోజు ముందుకు రావడం. మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే మేడం, ఇందులో గత కొంతకాలంగా మేము ఏం చేస్తున్నాం అంటే సుమారు కొన్నాళ్ళ నుంచి దాతల దగ్గర నుంచి ఫండ్ అనేది ఇంకా మనం ట్రస్ట్ అకౌంట్కో మన క్యాష్కో మనం తీసుకోవట్లేదు మేడం. నేరుగా దాతల అకౌంట్ నుంచో లేకపోతే దాతల చేతి మీద నుంచో విద్యార్థులు బాధితులు ఎవరున్నారో వాళ్ళకి అందజేసేస్తున్నాం మేడం. ఎందుకు అందజేసేస్తున్నాం అంటే అందులో వాళ్ళకి కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది మేడం. మనం ఎవరికి ఇస్తున్నాం అనేది వాళ్ళకి నేరుగా తెలుస్తుంది, పొందే వాళ్ళకి ఎవరు ఇస్తున్నాం అనేది తెలుస్తుంది. దీనివల్ల ఇంకొకరు ముందుకు వచ్చే అవకాశం, అంటే మనం ఇచ్చే డబ్బులు నేరుగా మన చేతుల మీదగానే వెళ్తున్నాయి కదా అని ఒక నమ్మకం అని గత కొన్నాళ్ళుగా సుమారు లాస్ట్ ఒక 2-3 yearsగా ఏం చేస్తున్నాం అంటే మ్యాక్సిమం వీలైనంత వరకు ఇప్పుడు ఎక్కడో నాన్ లోకల్లో ఉండి అకౌంట్ కొట్టా ఉన్న వాళ్ళు లేకపోతే ఒక 12A 80G కావాలనుకున్న వాళ్ళకి తప్పని వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం తప్ప మిగిలిన దాతలు అందరి దగ్గర కూడా నేరుగా దాతల చేతుల మీదగానే సహాయం ఎవరికైతే కావాలో వారి కుటుంబానికి నేరుగా అందజేయడంలో ఇంకా ఎక్కువ హ్యాపీనెస్. అంటే ఒక విమర్శించే వారికి కూడా అవకాశం ఉండకూడదు, ఇందులో ఎక్కడో తప్పు జరుగుతుంది, ఇందులో వీళ్ళేదో మోసం చేస్తున్నారో లేకపోతే ఈ డబ్బులు ఏమవుతున్నాయి అనే ఆలోచన. బయట వ్యక్తులు ఎన్నైనా మాట్లాడతారు మేడం, బయట వ్యక్తులతో మాకు సంబంధం లేదు, బయట వ్యక్తుల విమర్శలకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే అందరికీ నచ్చరు మేడం, భగవంతుడే అందరికీ నచ్చరు. నాకు నచ్చిన దేవుడు ఉంటే మీకు నచ్చిన దేవుడు ఇంకొకరు ఉంటారు. ఇక్కడ మనం ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ మేము జవాబుదారీతనం ఎవరికి అంటే మనల్ని నమ్మి సపోర్ట్ చేసే వ్యక్తులకు మాత్రమే జవాబుదారీతనం మేడం. కేవలం మేము ఆన్సర్ వాళ్ళు ఒక్కరికే చెప్పాలి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళే నేరుగా దాతలు బాధితులకు అందజేసేస్తే మనం వాళ్ళకు కూడా సమాధానం చెప్పాల్సిన పని ఉండదు మేడం. అందుకని ఆ విధానంతో ఏం చేస్తున్నామంటే నేరుగా దాతల దగ్గర నుంచే బాధితులకి సహాయాన్ని అందజేయడం కూడా ఈ గత ఒక లాస్ట్ 2-3 yearsగా అదొక హ్యాపీనెస్ని బాగా క్రియేట్ చేసింది మేడం. ట్రాన్సాక్షన్ మధ్యలో మనం లేదు, విమర్శలకు అవకాశం లేదు, ఇంక ఇది తెలియక చేసే వాళ్ళని కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అంతే హ్యాపీగా సాగిపోతున్నారు. సో నేను ఈ 2 questions అందరినీ అడుగుతాను సతీష్ గారు, మిమ్మల్ని కూడా అడుగుతాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు త్రూ అవుట్ యువర్ జర్నీ? మేడం హ్యాపీ ఏంటి అంటే మనం చదివించిన అమ్మాయికే లాస్ట్ ఇయర్ రీసెంట్గా వాళ్ళ ఫాదర్ లేరు మేడం. తను ఆదిత్య ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో చదువుకుంటే నాకు అందులో ఒక సింహాద్రి సార్ అని ఒక సార్ ఉండేవారు మేడం. ఆయన సతీష్, ఆయన కూడా లోపల ఈ ఎన్ఎస్ఎస్కి బ్లడ్ క్యాంప్లో అవేర్నెస్ చేసి బ్లడ్ డొనేషన్ చేయిస్తుంటారు మేడం. ఆయన ఫస్ట్ టైం మేము బ్లడ్ క్యాంప్ పెట్టినప్పుడు మన సర్వీస్ తెలుసుకుని ఆ పిల్లని తీసుకుని బ్లడ్ బ్యాంక్ వచ్చారు మేడం. వచ్చి సతీష్ ఈ అమ్మాయికి ఇలాగా వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు లేరు, వాళ్ళ తాతయ్య గారే చదివిస్తున్నారు, ఇప్పుడు ఆయన హెల్త్ బాగోలేదు, కొంచెం సపోర్ట్ చేయంటే ఆ అమ్మాయికి పూర్తి ఫీజు పే చేయలేదు మేడం. 3 years 25,000 చొప్పున ఇయర్కి 25,000 అంటే 40-45 ఫీజు ఉంటే మనం అందులో దాతను పట్టుకుని ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క దాతను పట్టుకుని 3 years పే చేసాం మేడం. ఆ అమ్మాయికి క్యాంపస్లో ప్లేస్మెంట్లో జాబ్ కొట్టింది మేడం. తను ఈరోజు హైదరాబాద్లోనే ఒక మంచి కంపెనీలో తను మంచి ప్యాకేజ్కి చేస్తుంది మేడం. ఎవ్రీ ఇయర్ కూడా నేను ఏంటంటే ఈ చదువుకునే పిల్లలకి చదివించే దాతలకి గెట్ టుగెదర్ పెడుతుంటాను మేడం. ఆ కార్యక్రమానికి మొన్న ఇన్వైట్ చేసినప్పుడు అనే నేను ఖచ్చితంగా
ఆ సెలవులు ఇచ్చినప్పుడు వస్తానని ఆఫీస్లో ఉన్నాను, కొంచెం కుదరదని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం నిజంగా. అంటే తన ఉద్యోగం వచ్చినప్పుడు కాల్ చేసింది, ఈరోజు తనే కుటుంబానికి ఆధారం అయ్యి ప్లస్ అనేక మంది తల్లులు కూడా ఒక్కొక్క మాట అంటుంటారు మేడం ఇందులో. సతీష్ గారు నిజంగా వీళ్ళ ఫాదర్ బ్రతికుండగా కూడా ఫీజు కట్టడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం అండి, టర్మ్స్ కింద కట్టుకునే వాళ్ళం అండి, పిల్లలకి స్కూల్ నుంచి మీరు ఇంకా ఫీజు పే చేయలేదు, బుక్స్ ఫీజు పే చేయలేదు అని ఫోన్లు వచ్చాయి. కానీ ఈరోజు దాతల సాగర్తో మీరు ఎటువంటి లోటు లేకుండా ఇయర్ మనం ఏంటంటే టోటల్ ఫీజు పే చేసే పిల్లలందరికీ ఇయర్కి ఒకసారి పే చేసేస్తాం మేడం. టర్మ్స్ కింద పే చేయి మేడం, దాత దగ్గర నుంచి ఒకసారి కలెక్ట్ చేసి ఒకసారి ఇంకేంటంటే స్కూల్ నుంచి వాళ్ళకి ఫోన్ అనేదో కాలేజ్ నుంచి ఫోన్ అనేదో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాంటి మాటలు కానీ లేకపోతే ఇప్పుడు ఎక్కడికో సరదాగా బయటికి వెళ్తాం మేడం, ఫుడ్ తినడానికో లేకపోతే ఎక్కడికో పని మీద వెళ్తాం, వెళ్ళినప్పుడు వచ్చి సతీష్ గారు మీరు సమయానికి బ్లడ్ అందించారండి, ఆ రోజు సర్జరీ బాగా జరిగిందండి, మీరు సమయానికి బ్లడ్ అందించారండి, పాప పుట్టిందండి, బాబు పుట్టాడండి, లేకపోతే మీ వల్ల ఈరోజు మేము అనేక కుటుంబాలకు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చిన కుటుంబాలని మేడం, మనకు ఫోన్ చేసి ఈరోజు మా కుటుంబం ఎలా ఉందన్న, మా బాబు బ్రతుకున్నాడన్న, లేకపోతే మా పాప ఈరోజు హ్యాపీగా ఎలా ఉంది అన్న, మీ ఆర్గనైజేషన్ మీరే కారణం అనే మాటే హ్యాపీనెస్. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి అలా? మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అంటే మేడం, సో అంత బాధ పెట్టిన విషయం ఇప్పటివరకు లేదా అసలు మీకు? అంటే ఇన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది కదా, ఉంటుంది కదా మ్యాండేట్. మేడం ఇక్కడ బాధపడిన విషయం ఏంటి అంటే, నేను ఈ 12 సంవత్సరాల కాలంలో అంటే బయట మన గురించి తెలియని వ్యక్తిలో, మనం అంటే తెలియని వ్యక్తిలో మనం విమర్శ చేస్తేనో లేకపోతే ఇంకొక మాట అంటేనో మనం బాధపడవలసిన పని లేదు మేడం. ఉదయం లెగిస్తే మనకు ఫోన్ చేసి సతీష్ బ్లడ్ కావాలి, సతీష్ మా ఏరియాలో ఆ పిల్లలు ఉన్నారు, తమ్ముడు లేకపోతే ఇలా ఉన్నారు, అన్నయ్య ఇలా ఉన్నారని మన ద్వారా సహాయం పొంది మన ద్వారా దాతల సహకారంతో వాళ్ళు చెప్పిన వారికి మనం ఇచ్చేసిన వాళ్ళే మన మీద ఏదో ఒక చిన్న విమర్శ వచ్చిన రోజున ఆ వీడియోని వాళ్ళే అనేక గ్రూపుల్లోకి పోస్ట్ చేసి షేర్ చేసి వాళ్ళు మాట్లాడిన మాటలు అలాంటివి వాళ్ళు ఆనందపడిన క్షణాలు, అంటే నా మీద కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు బయట వ్యక్తులు మనకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడితే అస్సలు మనం మనసుకి తీసుకోం మేడం. ఎందుకంటే సొసైటీలో పబ్లిక్లో ఉన్నప్పుడు విమర్శ అనేది సహజం, దాన్ని పట్టించుకుంటే మనం సర్వీస్ చెయ్యలేము. కాబట్టి ఈ రోజు నేను దాన్ని అసలు తీసుకోలేదు. విమర్శ ఈ రోజు కాదు, 12 సంవత్సరాలుగా అనేక విమర్శలు మా మీద వస్తున్నాయి. ఈ రోజు కొత్తగా విమర్శ ఎవరో చేసింది మనం బాధపడవలసిన పని లేదు మేడం. కానీ మన ద్వారా సహాయం పొంది నేను వాళ్ళని నేను అభిమానించిన వ్యక్తులు, తమ్ముడు అని నేను ప్రేమించిన వ్యక్తులు, మన వాళ్ళు అని నేను అనుకున్న వ్యక్తులు నా మీద కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ యొక్క వీడియోస్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు చేసుకుని ఇన్స్టాలో పంపుకుని లేకపోతే ఆ సందర్భాన్ని అనుకూలంగా తీసుకుని వాళ్ళే నవ్వుకుని వాళ్ళే ఆనందపడిన విషయాలు నా దృష్టికి వచ్చినప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను మేడం. ఎందుకంటే ఈరోజు ఉదయం లేగిస్తే రాత్రి వరకు కూడా మేడం నా కోరిక ఒకటే మేడం, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా స్థాయిలో నాకున్న దాంట్లో నా చుట్టుప్రక్కల ఉన్న దాతలను స్నేహితులను పట్టుకుని ఆ కుటుంబానికి సహాయం చేయాలన్నదే పోరాటం మేడం. ఎందుకంటే నేను పుట్టింది బాగా నిరుపేద కుటుంబంలో పుట్టాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టాలని అనుభవించి నేను రోడ్డు మీద ఒక తోపుడు బండి మీద వీధి తిరుగుతూ కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ పళ్ళు అమ్ముకున్న వ్యక్తిని మేడం. నేను అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్ని నా జీవితంలో నేను అనుభవించాను. నేను మార్కెట్లో అమ్మేటప్పుడు అదొక డ్రైనేజీ మేడం, డ్రైనేజీ మీద ఒక చెక్క ఏంటంటే వర్షం వచ్చిన రోజు ఏమవుద్దంటే మేడం ఆ డ్రైనేజీ వాటర్ అంతా కూడా మాకు మోకాళ్ళ లోతు వరకు వచ్చేసి మేడం. ఆ డ్రైనేజీ వాటర్ అంతా మా మోకాళ్ళ లోతు వరకు ఉంటే మాకు ఒక కర్ర ఉంటే దానికి తాటా గొడుగు ఉంటుంది మేడం. పైనుంచి వర్షంలో మేము తడిచిపోతూ ఆ గొడుగును పట్టుకుని ఇక్కడ డ్రైనేజీ నీళ్ళలో ఉంటూ వర్షాకాలంలో అలా రోడ్డు మీద నిలబడి ఎండాకాలంలో దుమ్ము ధూళితో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండి ఇంట్లో అనేక ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య ఇబ్బందులు పెట్టుకుని కూడా మన వరకు ఎవరికైనా సహాయం చేయాలి, మనలో ప్రాణం ఉన్నంత వరకు కుటుంబానికి అండగా నిలబడాలని ఈ పోరాటంలో నిజంగా ఆశించిందో లేకపోతే ఇంకొకటి కూడా లేదు, నేను ఖచ్చితంగా ఆశిస్తాను మేడం. ఏం ఆశిస్తానంటే కష్టంలో ఉన్న కుటుంబాన్ని నుంచి వాళ్ళ కళ్ళలోంచి ఆనందాన్ని ఆశిస్తాను మేడం. నా ఆశ ఒక్కటే, మన ఈ భగవంతుడు కూడా ఎవరి కష్టాన్ని పూర్తిగా నెరవేర్చడు మేడం. ఎవరికి భగవంతుడు కూడా ఆఖరికి పూర్తిగా ఎవరి కష్టాన్ని వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు ఎంతో కొంత మీకు మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడానికే ఈ ప్రయత్నం, ఈ ఆర్గనైజేషన్, ఈ సతీష్. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మాత్రం ఖచ్చితంగా నేనైతే నిలబడతాను మేడం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆఖరికి నాకు కూడా ఎవరూ లేరు మేడం, నేనే ఉన్నాను.
నేను ఒక్కడనే బ్లడ్ డొనేషన్ చేస్తా, లేదు ఈరోజు నేను ఒక 1000 రూపాయలు సంపాదించాను, ఒక 500, అందులోనే ఒకరికో ఇద్దరికో భోజనం పెడతా, లేకపోతే నా వరకు నేను ఏం చేయగలను అదే చేస్తా. ఎవరు సహాయం ఉన్నా, ఎవరు లేకపోయినా, ఎవరు నమ్మినా, ఎవరు నమ్మకపోయినా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా చివరి శ్వాస వరకు కూడా నా వల్ల ఏదైతే నేను చేస్తాను మేడం. సతీష్ గారు, అంటే ఇంతమందికి హెల్ప్ చేయడము, అవసరమైన వాళ్ళకి ఆదుకోవడం చేస్తుంటారు కదా మేడం, ఇట్లాంటి మంచి వాళ్ళకి కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి ఎప్పుడు. అంటే మంచి వాళ్ళకి జరగకపోతే మనకి అదేంటి, మంచి వాళ్ళకి చెడు జరగాలి కదా నాకు ఆ కాన్సెప్ట్లో ఉంటాం. సో మీకు ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, మీరేమైనా హెల్త్ ఇష్యూ వల్ల ఇలాంటివన్నీ ఆపేయడం కానీ, సేవా కార్యక్రమాలు ఒకసారిగా పుల్ స్టాప్ పడ్డం కానీ ఇట్లా ఏమైనా జరిగిందా? మేడం హెల్త్ ఇష్యూ వల్ల అంటే మేము 2020లో సెప్టెంబర్లో బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసాం మేడం. 2020లోనే నాకు ఒకసారి మామూలుగా అంటే కోవిడ్ సెకండ్ వేవ్లో, కోవిడ్లోనే మా మదర్ వాళ్ళకి కోవిడ్ ఫస్ట్ వేవ్లో అటాక్ అయింది మేడం. అటాక్ అయినప్పుడు ఏంటంటే నేను వాళ్ళకి పల్స్ ఆక్సిమీటర్ తీసుకొచ్చి చెక్ చేశాను మేడం. అందులో ఏంటంటే ఆక్సిజన్ ఎలా ఉందని తెలుస్తుంది అని చేస్తే వాళ్ళిద్దరికి బాగానే ఉంది మేడం. వాళ్ళిద్దరికి బాగానే ఉంది కదా, నేను కూడా పల్స్ ఆక్సిమీటర్ పెట్టి నేను చెక్ చేసుకున్నాను మేడం. చెక్ చేసుకుంటే ఈ పల్స్ ఆక్సిమీటర్ ఇంకేం కూడా ఇదేంటో నేను అనుకున్నాను. ఆ టైంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి కదా, తగ్గాయి కదా, నేను ఆక్సిజన్ లెవెల్ ఏమన్నా తగ్గిందేమో అని చూసుకుంటే అది 95 అబవ్ ఉంది. ఇక్కడ ఏంటంటే హార్ట్ బీట్ అనేది 72 ఉండాలి కదా, అది 30, 28 చూపిస్తూ ఇది మిషన్ అరుస్తుంది అనమాట. నాకు అర్థం కాలేదు ఇదేంటి అని చేసి మళ్ళీ నేను కావాలని ఒక 3-4 అవర్స్ అప్పటికే అలాగే చూపెడుతుంది. మార్నింగ్ లేచేకి చూసాను, అప్పటికే అలాగే చూపెడుతుంది అని చెప్తే ఓకే ఎందుకురా బాబు ఇది చూస్తుంటే భయం వేస్తుందని నేను దాన్ని పక్కన పాడేసి చూడడం మానేసి, మామూలుగా నేను క్లోజ్గా ఉండే అక్కడ స్వాతి మేడం, రాజ్ కుమార్ సార్ ఉంటారు, వాళ్ళతో మేడం ఇలా ఉంది ఏంటి నాకేం తెలియలేదంటే వాళ్ళు ఓకే అండి అన్నారు. తర్వాత ఒక రోజు వాళ్ళ హాస్పిటల్లో ఒక డాక్టర్ గారిని కలడానికి వెళ్తే నేను వాళ్ళతో వెళ్ళాను. వాళ్ళు ఆ రోజు డాక్టర్ గారికి చెప్పారు సతీష్కి ఇలాగా ఉందండి ఒకసారి అంటే, ఆయన పైకి తీసుకెళ్ళి 2D ఈకో ఈసీజీ తీసారనమాట. తీసి సతీష్ నీకు అర్జెంట్గా పేస్ మేకర్ వేయాలి, టోటల్గా నీ హార్ట్ పూర్తిగా బ్లాక్ అయ్యింది, దీనికి డాక్టర్ బెహ్రా గారు బాగా చేస్తారంట. నైట్ ఆయన ఫోన్ చేస్తే బెహ్రా గారు నేను రేపు కాకినాడ, ఆయనకు క్లినిక్ ఉందండి వైజాగ్ మెడికోవర్లో చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్, ఆయనకి కాకినాడలో క్లినిక్ ఉంది, కాకినాడ రమ్మంటే నేను వెళ్ళాను. ఈరోజు చూసి అతను నువ్వు లేట్ చేయకు రేపే సర్జరీ చేయాలి అని చెప్పంటే నేను వెంటనే డబ్బులు అరేంజ్ చేసుకుని వైజాగ్ వెళ్ళి కనీసం నేను సర్జరీ చేయించుకున్నట్టు కూడా ఇంట్లో ఎవరికి చెప్పలేదు మేడం. నేను ఒక్కడనే రోజు నాతో ఉండి ఒక ఫ్రెండ్ ఏంటంటే మళ్ళీ మా మదర్కో ఫాదర్కో తెలిస్తే వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు బాధపడతారని నేను ఒక్కడనే డబ్బులు అరేంజ్ చేసుకుని ఆ రోజు వెళ్ళి ఇంట్లో కూడా ఏంటంటే సరదాగా ఎప్పుడో ఒక 3-4 మంత్స్కి ఏదో 4-5 రోజులు సరదాగా బయటకు వెళ్తాం మేడం ఫ్రెండ్స్, అలా ఒక ట్రిప్ వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళి సర్జరీ చేయించుకుని ఇంటికి వచ్చాను మేడం. అంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇప్పుడు ఈ డిసెంబర్ 23కి చేయించుకున్నాను మేడం, 2020 డిసెంబర్ 23కి, ఇప్పుడు ఇది నవంబర్ నెల, డిసెంబర్ 23 వస్తే 5 years అవుద్ది మేడం. ఈ 5 years ఈ సర్జరీ జరిగి 5 years అవుద్ది మేడం. అంటే ఫస్ట్ ఒక 2-3 months అయితే ఇంట్లోంచి బయటికి రాలేదు మేడం. నా జీవితంలో ఫస్ట్ టైం ఒక 2-3 months నేను ఇంట్లో ఉండిపోవాల్సిన పరిస్థితి కొంచెం ఏదైనా వచ్చింది అంటే ఆ 2-3 నెలలు నేను ఎటువంటి హెల్ప్ చేయలేకపోయాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి కొంచెం రెస్పాన్స్ అవ్వలేకపోయాను అని బాధపడిన సందర్భం ఏదైనా ఉంది అంటే నాకు హార్ట్ సర్జరీ అవ్వడం వల్ల ఆ 2-3 months నేను కొంచెం, ఎందుకంటే అది కూడా ఎందుకు వెళ్ళకపోయింది మేడం, ఇక్కడ వేసారు కదా మేడం, అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోకూడదు, రైట్ సైడ్ తిరిగే పడుకోవాలి ఓన్లీ. ఇప్పటికీ కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి, నాకేమో చిన్నప్పటి నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం అలవాటు అనమాట. నేను ఏం చేసానంటే నిద్రలో ఇటువైపు తిరగడం, ప్లస్ ఈ ఐటమ్ టోటల్ బాడీ యాక్సెప్ట్ చేయడానికి 3 months టైం పడుతుంది మేడం. అంటే ఒక కొత్త అవయవం శరీరంలో అమర్చినట్టే దీనికి 3 months టైం పడుతుంది. ఈ 3 months కొంచెం ఇబ్బంది పడి ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సి పడుతుంది. ఆ 3 months నేను కొంచెం కష్టంలో ఉన్న వారికి కానీ సహాయం అన్న వాళ్ళకి కానీ అందుబాటులో లేక ఇలా 3 months తర్వాత నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఎక్కడ ఒక చిన్న ఇబ్బంది కూడా లేదు. ఇయర్కో 6 monthsకి ఒకసారి నార్మల్ చెకప్కి వెళ్తాను, చెకప్ చేయించుకుంటాను, అంతా కామన్. ఆ 3 months ఈ హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం ఇంట్లో ఉండి అందుబాటులో లేని పరిస్థితికి వెళ్ళాను. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు భగవంతుడు ఎటువంటి ఇబ్బంది లేదు. దాని తర్వాత మీ ఫ్యామిలీ ఎందుకురా నీకే హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది ఇప్పుడైనా ఆపేసి అని అడగలేదా మీ ఇంట్లో వాళ్ళు? అంటే ఇంకా వాళ్ళు అంటే బాధపడుతుంటారు మేడం కొంచెం, అంటే చెప్పినా వెండు వీడు అని చెప్పేసి జాగ్రత్తగా అని చెప్పేసి అంటారు అంతే మేడం. ఎందుకంటే ఇది ఒక వ్యసనం మేడం. ఈరోజు ఒక ఆల్కహాల్కో ఒక స్మోక్కో లేకపోతే ఇంకొక దానికో అలవాటు అయిపోయిన వ్యక్తి బానిస ఎలా అయిపోతాడో, నిజంగా సర్వీస్ టేస్ట్ తెలిసిన వ్యక్తి సర్వీస్లోకి దిగితే అతను కూడా సర్వీస్కి బానిస అయిపోతాడు మేడం. ఇందులో ఏంటంటే ఈరోజు ఈ కుటుంబానికి హెల్ప్ చేసాం, రేపు ఎవరికి చేయాలనే మా మైండ్ వర్క్ చేస్తుంది.
ఇప్పుడు 102 అయ్యిందే కదా మేడం, అవును. దీన్ని 150 ఎలా చేయాలన్నదే మా ఆలోచన పరిగెడుతుంది. ఈ రోజు ఇక్కడ బ్లడ్ క్యాంప్ చేసాం కదా మేడం, రేపు ఎక్కడ చెయ్యాలి అనే దాని మీదే మా ఆలోచన ఉంటుంది. ఓకే. ఈ రోజు ఈ కుటుంబానికి హెల్ప్ చేసాం కదా, రేపు ఏ కుటుంబానికి, అంటే మా ఆలోచన అంతా కూడా ఇంకా దీని మీదే పరిగెడుతూ, అంటే ఒక ఈ సర్వీసే ఒక జీవితం అయిపోయింది మేడం. అంటే ఇందులోంచి ఇంకా బయటికి వెళ్ళాలి అంటే మా శరీరంలోంచి ప్రాణం బయటికి వెళ్తేనే అది బయటికి వెళ్ళినట్టు తప్ప ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇది అయితే ఆగదు మేడం. సో మీ గోల్ ఏంటి, ఫైనల్ గా మీ కోరిక ఏంటి? మేడం నా గోల్ అయితే మాత్రం ఏమీ లేదు మేడం. నా దగ్గరికి శ్రీ యువసేన గడప తొక్కి సహాయం అని వచ్చిన వారికి మన వరకు సహాయం చేయాలి. మనం సహాయం చేయలేని సమస్యకి అది ఎవరైతే సహాయం చేయగలరో వారి దృష్టిలో ఈ విషయాన్ని పెట్టి, ఒకటి కష్టం అని వచ్చిన వారికి సహాయం అందాలంతే. అది శ్రీ యువసేన చేసిందా, ఇంకొక ఆర్గనైజేషన్ చేసిందా, ప్రభుత్వం చేసిందా, ప్రైవేట్ సంస్థ చేసిందా అనేది కాదు మేడం. కష్టంలో ఉన్న కుటుంబానికి సహాయం అందాలంతే. అది కేవలం శ్రీ యువసేనే చెయ్యాలి, సతీష్ చేతుల మీదగానే వెళ్ళాలి అనేది కాన్సెప్ట్ కాదు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆ సమస్య నిజమైతే, ఈ రోజు వచ్చాను మేడం, ఈ రోజు చేయలేకపోవచ్చు, ఒక నెలకో 2 నెలలకో 3 నెలలకో వాళ్ళ నన్ను మర్చిపోయినా నేనే కాల్ చేసి, అమ్మ మీరు ఆ రోజు వచ్చారు కదా, పలానా డేట్ని ఒక డౌన్ రాస్తున్నా అన్నారు, రండి. ముందు వచ్చిన వాళ్ళ వివరాలు రాసుకుంటాను మేడం నేను. ఫస్ట్ ఎవరైనా సహాయం కోసం వస్తే వాళ్ళ వివరాలు తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు వచ్చిన రోజే మనం సహాయం చేయలేకపోవచ్చు. ఒక 2-3 నెలలకి దాత ఎవరో ఒకరు ఫోన్ చేస్తే సహాయం చేసే వ్యక్తి చేస్తా అంటే సహాయం పొందే కుటుంబం కూడా మన దగ్గర ఉండాలి కదా. అతను ఇస్తా అన్నాడని తీసుకుని మనం ఎవరికో సంబంధం లేని దానికి ఇవ్వలేం కదా మేడం. అంటే మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మన గోల్ ఏంటంటే కష్టంలో ఉన్న కుటుంబానికి మన ద్వారానే కదా, ఎవరి ద్వారా అయినా సహాయం అందాలి, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి ఇంకా మంచిగా ముందుకెళ్తూనే ఉండాలి. మీ చెయ్యి ఎప్పుడు వెనక్కి రాకూడదని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.